దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒక ప్రసంగాన్ని చేస్తూ ఉన్నారు. కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా చాలా రోజులు బట్టి ఓన్లీ క్రైస్తవ్యానికి సంబంధించిన సిద్ధాంతాలని విమర్శిస్తూ, దూషిస్తూ, ఇష్టాసారంగా మాట్లాడుతున్న ఒక వ్యక్తి కోసం మాట్లాడాలి. ఆ వ్యక్తే మన భాస్కర్ రాజు గారు. ఈ భాస్కర్ రాజు గారు ఈ మధ్యకాలంలో ఒక గురుగారిని తెచ్చుకున్నారు. ఈ గురువుగారు ఏమని చెప్పుకొని వస్తున్నారంటే, క్రైస్తవ్యం అనేది ఒక కాపీ పేస్ట్ మతం. వేదాల నుండి కాపీ కొట్టుకొని కొన్ని విషయాలు వాళ్ళు కాపీ కొట్టేశారు. యేసుక్రీస్తు, బైబిల్, క్రైస్తవ్యం టోటల్గా అంతా కూడా మిత్, అంటే కల్పితం. అంతా కల్పిత పాత్రల్ని సృష్టించుకున్నారు. చాలా విషయాలు వీళ్ళు కాపీ కొడతారు అన్నట్టుగా ఆయన మాట్లాడడం చాలా వీడియోలో మనం చూస్తున్నాం. అబ్రహాము బ్రహ్మని, సారా సరస్వతి అని, ఈ విధంగా మాట్లాడడం మనం వాళ్ళ వీడియోలో మనం చూసాం. ఇంతకీ హిస్టారికల్గా గ్రంథ ఆధారాలతో ఏది కాపీ పేస్ట్ మతం, ఎక్కడి నుంచి ఎక్కడికి కాపీ అయింది అనే విషయాల్ని చర్చించడానికి మన మధ్య శ్రీ అనిల్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆహ్వానిద్దాం. వందనాలండి అనిల్ కుమార్ గారు, వందనాలు. ఈ లైవ్ ప్రోగ్రామ్కి మీరు వచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి పేరిట. మీరు విన్నారు కదా, ఇంట్రొడక్షన్ మీరు విన్నారు కదా. మరి చాలా మంది, వారే కాదు చాలా మంది ఉన్నారు, అలా చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ఈ ప్రపంచానికి మొట్టమొదటి గ్రంథము ఋగ్వేదం అని, ఈ ఋగ్వేదం తర్వాత వచ్చే నాలుగు వేదాలు కూడా ఈ ప్రపంచానికి ఆధారం అని, వాటి నుంచే మిగతావన్నీ కాపీ కొట్టబడ్డాయని ఒక వాదన అనేది ఉంది ప్రపంచంలో. ఆ వాదనకి మీరు ఏమంటారు? ఆ వాదనని మీరు పడేస్తారా? ఏ విధంగా కొట్టుపడేస్తారు? ఒక క్లారిటీ ప్రపంచానికి కావాలి. సో మీ రీసెర్చ్లో మీరు వేదాలు చూశారు, హిస్టారికల్గా మీరు ఎన్నో రీసెర్చ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఎవరంటే రీసెర్చ్ అనేక సంగతులు మీరు బయటికి తీసుకొస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఈ పాయింట్ మీద కూడా మీరు మంచి విషయాల్ని మా ప్రేక్షకులందరికీ చెప్తారని, చూపిస్తారని, ఆధారాలతో నిరూపిస్తారని. ఈ ప్రపంచానికి బైబిల్ మొదటి గ్రంథమా? ఈ ప్రపంచానికి ఆధారం బైబిలా, లేకపోతే వేదాలా? అసలు ఏంటి నిజం అని తెలియజేయండి బ్రదర్. వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. మరి నన్ను ఈ ప్రోగ్రామ్ లో ఆహ్వానించి మీ అందరితో మరొకసారి కలిసేలా నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ జాన్ కోయ గారికి కూడా వందనాలు, ప్రభు నామమున వందనాలు. వీక్షకులందరికీ ఒక చిన్న సూచన. బయట పాండమిక్ చాలా ఎక్కువ ఉంది. మన COVID-19 సెకండ్ వేవ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ప్లీజ్ బీ సేఫ్ అండ్ ఇంట్లో ఉండండి. నేనైతే మా ఇంటి గేటుకి చైన్ కట్టేశాను. కావాల్సిన సామాన్లు అవి, మరి నెలసరి అవి సామాన్లు వగేరా ఇవన్నీ, ఏమన్నా మెడిసిన్స్ ఏమన్నా కావాలంటే ఒకేసారి మార్కెట్కి వెళ్ళి బాగా శానిటైజ్ చేసుకొని ఇంటికి తెచ్చుకొని కొద్ది రోజులు ఇంట్లోనే ఉండండి. ఇది నా పర్సనల్ అభిప్రాయం. ఇప్పుడు టాపిక్ లోకి జంప్ అవుదాం. త్వరగా టాపిక్ లోకి జంప్ అవుదాం. బట్ ప్లీజ్ బీ సేఫ్. మీరు ఎందుకంటే ఎన్ని లక్షల రూపాయలు కట్టినా, ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా బెడ్స్ దొరకట్లేదు. ఒకవేళ బెడ్స్ దొరికినా ప్రాణాలతో ఇంటికి వస్తామన్న గ్యారంటీ లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బేర్ చేయలేదు. ఒక్క ఫ్యామిలీకి కానీ COVID-19 వచ్చిందంటే ఆ ఎక్స్పెన్సెస్ బేర్ చేయలేని పరిస్థితి. కాబట్టి ప్లీజ్ స్టే సేఫ్. సో ఇప్పుడు త్వరగా టాపిక్ లోకి వెళ్ళిపోతాం. జాన్ కోయ సార్ గారు అడిగినట్టుగా అలాగే మళ్ళీ ఇంకా కొంతమంది ఉన్నారు. లైక్ ముదిగుండ శివప్రసాదరావు గారు కానీ,
లేకపోతే మన ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు, మళ్ళీ ఈయన రాధా మనోహర్ దాస్, వీళ్ళు ఏమంటారంటే కాపీ పేస్ట్ మొత్తం వీళ్ళకి ఏంటి తెలుసు అసలు, మొత్తం మా దేవుడు, మా వేదాలు, మా దాంట్లో నుంచే కాపీ కొట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా రాధా మనోహర్ దాస్ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళిపోయి యెహోవా దేవుడికి మధ్యాహ్నం ఒక మీల్స్, సాయంత్రం ఒక మీల్స్ కాకా హోటల్లో, మిలిటరీ హోటల్లో సర్వింగ్ చేస్తున్నట్టుగా సర్వింగ్ చేయాలి. ద వన్ హూ ఈట్స్ నాన్ వెజ్ ఈజ్ అ రోగ్, ఈజ్ అ థగ్ అని కూడా అన్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన చాలా నీచమైన మాటలు మాట్లాడాడు. జంతువుల్ని కోసేసుకొని మసాలా వేసుకొని తినమనేవాడు దేవుడు ఎట్లా అవుతాడు, అది ఇదని. సో ఇవన్నీ టాపిక్స్ కూడా నేను టచ్ చేస్తాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్ కొయ్య సార్ గారు అడిగిన ప్రశ్న ప్రకారము ఫస్ట్ మా వేదాలే, దానికన్నా ముందు అది ఏమీ లేదు, దానికన్నా ముందు ఏమి లేవు, వేదాలే మాకు ఫస్ట్ వచ్చినాయి అనేది ఎంతవరకు నిజం అనేది మనం చూడాలంటే మనం పీపీటీలోకి వెళ్ళిపోదాం సార్. తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ముందు పీపీటీలోకి వెళ్ళిపోదాం. నిజం ఏంటి, అబద్ధం ఏంటి ఫస్ట్ చూపించేద్దాం ప్రజలకి. సో జాన్ కొయ్య సార్ గారు ఈ ప్రజెంట్ చేసే ఈ మధ్యలో ఐడ్ లైక్ టు కవర్ ఫ్యూ మోర్ పాయింట్స్. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి బైబిల్లో ఆదికాండం మనం చూస్తే ఆదికాండం 10వ అధ్యాయంలో మనకి నోవాహు కుమారులు ఎవరు ఏ దేశాలుగా మారారు, ఏ దేశాలుగా అయ్యారు, వారి పిల్లలు ఎవరు అనేది చూస్తూ మనం చదువుతూ వెళ్తే మనకి క్లియర్ అయిపోతుంది. సార్ పీపీటీలోకి వెళ్దాం సార్. అయితే ఈయన కావాలని రాధా మనోహర్ దాస్ గారి ఫోటో, దీన్ని నేను చూస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అందరికన్నా చాలా స్ట్రాంగ్ కామెంట్స్, చాలా ఎట్లా అంటే షేమ్లెస్ కామెంట్స్ అనమాట. షేమ్లెస్ కామెంట్స్ పాస్ చేసింది రాధా మనోహర్ దాసే. సో రాధా మనోహర్ దాస్ కూడా ఈ వీడియో చూస్తాడని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. మనం ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్తే అక్కడ నోవాహు కుమారులు 3 ఉంటారు, హాము, షేము, యాఫెతు. ఈ హాము అంటే పెద్ద కొడుకు, నోవాహు పెద్ద కుమారుడు హాము. హాముకి ఉన్న కుమారులు ఎవరంటే కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. అంటే ఇక్కడ మిస్రాయిం అనే వర్డ్ ఉంది. ఆ మిస్రాయిం అంటే ఏంటంటే ఇక్కడ మిస్రాయిం అనగా ఐగుప్తు దేశము అని అర్థం. అంటే నేను చాలా వెనక్కి హిస్టరీలోకి తీసుకెళ్తున్నాను సార్. వీక్షిస్తున్న వీక్షకులు అసలు ఈ టాపిక్ కి ఈజిప్ట్ కి మనకి ఇలాంటి సంబంధం ఉంది ఏంటి, ఎక్కడో తీసుకెళ్లి ఏదో చెప్తున్నాడు అని అనుకోవద్దు. జస్ట్ ఒక 5 minutes మీరు జస్ట్ సిట్ బ్యాక్ అండ్ ప్లీజ్ లిసన్ టు మై ఎక్స్ప్లెనేషన్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. సో మిస్రాయిం ఈజ్ నథింగ్ బట్ మిస్ర్ హిందీలో కానీ మిస్ర్ అంట, లేకపోతే కొన్ని లాంగ్వేజెస్ లో మిస్ర్ అంటే అది ఈ ఐగుప్తు దేశము అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో ఐగుప్తు రాజుల చరిత్రకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఐగుప్తు రాజులు ఈ హాము కుమారుడు మిస్రాయిము ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు రాజులుగా ఒక రాజ్యముగా ఏర్పడి వాళ్ళు ఎలా ఉందో ఇక్కడ చూద్దాము. ఫస్ట్ అంటే 300 BC నుంచి 3000 BC 3000 BC అంటే ఈ రోజుకి లగ్భగ్ 5000 years కన్నా ఇంకా వెనకాలే అనుకోవచ్చు. ఆ టైం అప్పుడు వీళ్ళు జస్ట్ అలా ఫామ్ అవుతుంది, ఎర్లీ పీరియడ్స్ అన్నమాట. ఆ తర్వాత yellow కలర్ లో ఎర్లీ డైనాస్టిక్ పీరియడ్స్, ఇంకా ఆయా వంశం వాళ్ళు పరిపాలిస్తూ వచ్చారు. కానీ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ పక్కన ఉన్నది ఓల్డ్ కింగ్డమ్. ఇది బ్లూ కలర్ లో నేను చూపించడం జరిగింది. ఈ ఓల్డ్ కింగ్డమ్ లగ్భగ్ మన అంటే దగ్గర ఒక 2200 సంవత్సరాలు, 2300 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల బీసీ కాలం, అంటే ఈ రోజుకి 4500 సంవత్సరాలు, 4200 సంవత్సరాల క్రితం నాటి ఆ రాజ్యము నేను ఎన్నుకోవటం ఎందుకు జరిగిందంటే, మనము నెక్స్ట్ స్లైడ్ లో ఇక్కడ మీకు కనపడుతుంది. ఓల్డ్ కింగ్డమ్ 2686 నుంచి 2181 BC దాకా. BC అంటే చెప్పాను కదండి, ఈ రోజుకి 4600 లగ్భగ్ అన్ని ఇయర్స్ క్రితము ఓల్డ్ కింగ్డమ్ ఉండేది. మేజర్ అడ్వాన్సెస్ ఇన్ అగ్రికల్చర్, ఆర్ట్ అండ్ టెక్నాలజీ వేర్ మేడ్ డ్యూరింగ్ ద ఓల్డ్ కింగ్డమ్, ఫ్యూల్డ్ బై ద
increased agriculture productivity and resulting population made possible by a well-developed central administration. Some of the ancient Egypt's crowning achievements అంటే ఈ ఓల్డ్ కింగ్డమ్ లోనే వీళ్ళు అగ్రికల్చర్ కి మంచి స్టేబుల్ అయిపోయారు అగ్రికల్చర్ లో. ఆ టైంలోనే గీజా అంటే గీజాలో ఉన్న పిరమిడ్స్, ఆ కూఫు పిరమిడ్స్ కానీ ఇవన్నీ కట్టడాలు చేయించింది ఈ పీరియడ్ లోనే. సో మనం ఒకవేళ నిర్గమాకాండంలో చూస్తుంటే అక్కడ ఇజ్రాయేలీలు బందీలుగా చేయబడి వాళ్ళు బానిసత్వాన్ని ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళతో ఇలా కట్టడాలు కట్టించుకుంటున్నారు ఆ టైం అప్పుడు. సో అది ఈ కాలమే కట్టడాలు కట్టించుకున్నాయి, వాళ్ళని బానిసలుగా ఇజ్రాయేలీల్ని బానిసలుగా చేసుకొని అక్కడ వాళ్ళతో ఈ గ్రేట్ స్వింగ్స్ అని లేకపోతే గీజాలో ఉన్న పిరమిడ్స్ కానీ ఇవన్నీ చేపించుకుంటున్నది ఈ టైంలోనే. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాము. నేను ఒక మ్యాప్ చూపించాను, కార్టోగ్రఫీ. ఈ మ్యాప్ లో ఇది డార్క్ గ్రీన్ కలర్ లో మీకు కనపడుతుంది, అది ఓల్డ్ కింగ్డమ్. డార్క్ గ్రీన్ కలర్ లో ఉన్నది మాత్రమే ఓల్డ్ కింగ్డమ్. ఈ ఓల్డ్ కింగ్డమ్ టైంలో వీళ్ళు గీజాలో ఉన్న పిరమిడ్స్ కట్టించారు. ఆ తర్వాత వీళ్ళు కింద అక్కడ మెంఫిస్ ఉంది, తర్వాత కింద థీబ్స్ దాకా వచ్చేసారు. సో ఆ కాలంలో ఆ రాజులు ఉన్నప్పుడు ఆ టైంలో మోషే గారి కథ మనకి కనపడుతుంది. ఆ మోషే గారి కథ ఏంటంటే ఇజ్రాయేలీల్ని వీళ్ళు చెరపట్టి బందీలుగా చేసుకొని వాళ్ళతో బానిసలుగా మార్చి వాళ్ళతోటి అక్కడ ఉన్న కట్టడాలని కట్టించుకోవడం లాంటివి చేస్తున్న ఆ సమయంలో వాళ్ళని బానిసత్వం నుంచి బంధ విముక్తుల్ని చేయడానికి యెహోవా దేవుడు మోషే గారిని పంపిస్తారు. మోషే గారిని పంపించడం తర్వాత అక్కడ 10 తెగుళ్ళు రావటం, 10 తెగుళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని అక్కడ ఉన్న ఫరో వదిలిపెట్టడం, వాళ్ళు సముద్రాన్ని దాటడం, ఇవన్నీ హిస్టరీలో మనం జరిగినాయి. ఇది బైబిల్ చెప్తుంది, ఇది చారిత్రక ఆధారాలు కూడా మనకి ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్ లో చూస్తే మనం ఈ చారిత్రక ఆధారాలు మనకి ఎలా కనపడతాయంటే వీళ్ళు ఈ ఈజిప్ట్ దేశం నుంచి నడుచుకుంటూ అంటే సార్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం సార్. ఒక నిమిషం. వీళ్ళు ఫరో రాజు వీళ్ళని వదిలిపెట్టి సరే మీరు వెళ్ళండి అన్నప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి బయలుదేరారు చూడండి సార్, మీరు కొంచెం కర్సర్ చూపియండి సార్ ఎక్కడి నుంచి బయలుదేరారో. ఇక్కడ నుంచి బయలుదేరి వాళ్ళు నడుచుకుంటూ ఒక ఏరియా దగ్గరకు వచ్చారు, దాని పేరే నువేబా బీచ్ అంటారు దాన్ని. ఇటు కిందకి అలాగే రండి సార్, ఆ లైన్ తోటి అలాగే రండి సార్, ఇంకా కిందకి రండి. ఎస్, అక్కడ నువేబా బీచ్ ఉంటుంది. ఈ నువేబా బీచ్ దగ్గర ఇక్కడ సముద్రం 2 పాయలుగా అయింది. ఎర్ర సముద్రం 2 పాయలుగా అయినప్పుడు వాళ్ళు ఈ సముద్రాన్ని దాటడం జరిగింది. దానికి నెక్స్ట్ స్లైడ్ లో నేను మీకు ఇంకా క్లియర్ గా కనపడటానికి ఇదే జూమ్ చేయబడ్డ ఒక పిక్చర్ కూడా నేను చూపించాను. ఇది గల్ఫ్ ఆఫ్ అకాబా. ఇది గల్ఫ్ ఆఫ్ అకాబాలో నువేబా బీచ్, ఇటేమో ఈజిప్ట్, అటు వెళ్తేనేమో సౌదీ అరేబియా. ఈ ఏరియాలో ఇక్కడ షార్టెస్ట్ పాసిబుల్ రూట్ వే. ఆ తర్వాత అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ దాని పరిస్థితులు కూడా సముద్రం అటు ఇటు వెళ్ళిపోవడానికి పరిస్థితులు అనుకూలితంగా ఉన్నాయి. సో ఇక్కడ నువేబా బీచ్ దగ్గర మీకు ఒక ఐలాండ్ లాగా కనపడుతుంది, పైన మీకు ఇక్కడ ఐలాండ్ లాగా కనపడుతుంది. వాళ్ళు ఇక్కడ బస ఉన్నారు ఆ టైం అప్పుడు. సో యెహోవా దేవుడు వాళ్ళని సముద్రం దాటించడానికి ఒక సరి అయిన సమయం చూసి సముద్రాన్ని 2 పాయలుగా చేసి వాళ్ళని సముద్రం దాటించడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? లగ్భగ్ 4500 సంవత్సరాలు ఆ బీసీ, అంటే ఈ రోజు నుంచి, అంటే 2600 బీసీ నుంచి 2300 ఆ టైప్ లో ఆ కాలంలో అంత పురాతనమైనది. మనము నెక్స్ట్ స్లైడ్ లో చూస్తే ఇదే నువేబా బీచ్ దగ్గర ఈజిప్ట్ సైడ్ చూస్తే, ఈజిప్ట్ సైడ్ లో మనకి ఒక పిల్లర్ కనపడుతుంది, దాన్ని సాలమన్ పిల్లర్ అంటారు. ఇక్కడ దాని మీద ఆదిమ హెబ్రీ భాషలో కూడా రాసి ఉంటుంది ఇదే ప్లేస్, ఇక్కడే దాటారు అని చెప్పి. కానీ అరేబియా సైడ్కి వచ్చేసరికి ఆ పిల్లర్ ని తీసేశారు. పిల్లర్ ఈజ్ రిమూవ్డ్. కింద ఫోటోలో మీకు కనపడుతుంది, పిల్లర్ ఈజ్ రిమూవ్డ్, తీసేశారు పిల్లర్. అది అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి తీసేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనిల్ కుమార్ అంటే, వస్తున్నాను ఇప్పుడే, నేను పాయింట్కి వస్తున్నాను సార్. నెక్స్ట్ స్లైడ్ లో నేను మీకు బైబిల్లో చెప్పబడిన ఒక సందర్భం చెప్పాలనుకుంటున్నాను. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఉంటుంది మనకి. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు
సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. ఎవరికి? మోషే గారికి చెప్పారు. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలెను గనుక ఐగుప్తీయులు అది చూసి వెనుకకు పారిపోయిరి. అంటే వీళ్ళు దాటేశారు, అక్కడ సముద్రం వీళ్ళు దాటేశారు. వీళ్ళు సముద్రం దాటుతున్నారు, మధ్యలో ఉన్నారు రథాలు వేసుకొని ఈ ఐగుప్తీయులు. అప్పుడు సముద్రం మళ్ళీ కలిసిపోతుంది అన్నప్పుడు నీళ్లు వెనక్కి వస్తూ ఉన్న ఆ సమయంలో అధిక బలముతో తిరిగి పొరలెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకి పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్ర మధ్యమును ఐగుప్తీయులను నాశనము చేశాను. సముద్రం మధ్యలో అంట, సముద్రం మధ్యలో నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను. అంటే నీళ్లలో మునిగిపోయారు, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు, ఎవరు మిగలలేదు. అయితే ఇశ్రాయేలు ఆరిన నేలను సముద్రము. సరే, ఇక్కడ మనకి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో వీళ్ళు దాటి వచ్చేసారు. వీళ్ళు దాటి వచ్చేసినాక ఈ ఐగుప్తీయులు మాత్రం సముద్రంలో వీళ్ళ వెనకాల ఉండి వీళ్ళని వెంబడిస్తున్నారు, వీళ్ళని పట్టుకుందామని. సో వీళ్ళని పట్టుకుందామని వీళ్ళు కూడా సముద్రం దాటుతున్న ఆ సమయంలో దేవుడు సముద్రాన్ని మళ్ళీ టు దట్ సీ లెవెల్ మళ్ళీ నీళ్లు వాపస్ వచ్చేలాగా చేసినప్పుడు ఆ రథాలతో పాటు మునిగిపోయారు అని మనకు బైబిల్ చెప్తుంది. సరే, బైబిల్ అయితే చెప్తుంది, మరి ఆర్కియాలజీ ఏం చెప్తుంది? ఆ నువేబా ప్లేస్ లో ఉందా? అసలు నిజంగా ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదే నువేబా బీచ్ దగ్గర వీళ్ళు డీప్ డైవింగ్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ వీళ్ళకి ఐగుప్తీయుల రథములు. సార్, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ సార్, క్లియర్, కంటిన్యూ చేయండి. ఐగుప్తీయుల రథములు, అది గోల్డ్ తోటి కోటింగ్ చేయబడిన రథ చక్రాలు. అక్కడ రథ చక్రాలు కూడా విరిగిపోయాను అని పైన మనకు వచనాల్లో రాసి ఉంటది. సో గుర్రాలు, వాటి ఎముకలు కూడా మనకి అక్కడ లభ్యం అవుతాయి. ఇక్కడ చూడండి, దిస్ గోల్డెన్ చారియట్ వీల్ వాజ్ ఫౌండ్ ఎట్ ద క్రాసింగ్ ఎట్ నువేబా బీచ్ దగ్గర దొరికింది. ఇట్ వాజ్ గోల్డ్ ప్లేటెడ్ 4 స్పోక్డ్, 4 సువ్వలు ఉన్నాయి, అంటే 4 స్పోక్స్ ఉన్నవి. 4 స్పోక్స్ వచ్చేసి ఓల్డ్ కింగ్డమ్ వాళ్ళు యూజ్ చేసేది. న్యూ కింగ్డమ్, ఇంకొంచెం కొత్త కింగ్డమ్ వచ్చేసరికి వాళ్ళు 6 స్పోక్స్ యూజ్ చేశారు. ఆ తర్వాత మోడర్న్ కింగ్డమ్ ఆఫ్ ఈజిప్ట్ వచ్చేసరికి వాళ్ళు 8 స్పోక్స్ ఉన్న రథాలు యూజ్ చేశారు. సో వీళ్ళు ఓల్డ్ కింగ్డమ్ కి చెందిన వాళ్ళే. ఇట్ వాస్ గోల్డ్ ప్లేటెడ్ 4 స్పోక్డ్, సో ఫ్రెగైల్ బికాస్ ద వుడ్ హ్యాస్ డిజాల్వ్డ్. అందులో ఆ గోల్డ్ ప్లేటింగ్ కి లోపల ఉన్న చెక్క అది నీటికి అది చీకిపోయింది, అది లేదు, ఇట్ డిజాల్వ్ అయిపోయింది. కోరల్ విల్ నాట్ గ్రో ఆన్ గోల్డ్ మీద అక్కడ ఉన్న కోరల్స్ అంటే సముద్రంలో పెరిగే చిన్న చిన్న చెట్లు, చిన్న చిన్న బ్యాక్టీరియా తోటి ఫామ్ అయ్యే ప్లాక్ లాంటిది అక్కడ ఫామ్ అవ్వదు గోల్డ్ మీద. ఎందుకంటే గోల్డ్ ఇట్ ఈస్ ప్యూరెస్ట్ మెటల్ కాబట్టి ఆ మెటల్ మీద ఫామ్ అవ్వదు. కోరల్ విల్ నాట్ గ్రో ఆన్ గోల్డ్ అండ్ ద గోల్డ్ ఇట్ సెల్ఫ్ ప్రిజర్వ్ ద వీల్. ఆ గోల్డ్ వీల్ ని ప్రిజర్వ్ చేసింది అని ఇది వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ స్లైడ్ లో చూస్తే మనకి ఇంకా క్లియర్ ఎవిడెన్సెస్ కనపడుతుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు వీల్ కనపడుతుంది, వీల్ హబ్, మీకు వీల్ హబ్ కనపడుతుంది కదా. ఇది చారియట్, ఇది గుర్రాలతో పాటు నడిచే రథం యొక్క ఆ చారియట్ వీల్స్ అవి ఇప్పటికీ నువేబా బీచ్ దగ్గర లోపల సముద్రంలో ఉన్నాయి. ఇది మీకు గోల్డ్ కలర్ లో రైట్ సైడ్ కనపడుతుంది, కానీ అది మీకు అర్థం అవ్వడానికి వేసిన బొమ్మ అది, కానీ అది యాక్చువల్ గా కోరల్ లాగా ఉండిపోయి అక్కడ సముద్ర గర్భంలో ఉండిపోయింది. సో బైబిల్ ఈజ్ 100% యాక్యురేట్. ఇందులో మనకి అబద్ధాలు కానీ, పిట్ట కథలు కానీ లాంటివి ఏమి ఉండవు. ఆర్కియాలజికల్ ఆధారాలు కానీ, లేకపోతే కార్టోగ్రఫిక్ ఆధారాలు కానీ, ఇవన్నీ మనం చూస్తే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. నెక్స్ట్ స్లైడ్ లోకి మనం వస్తే వీళ్ళు సముద్రం దాటేశారు. మోషే గారు వాళ్ళని సముద్రం దాటించారు యెహోవా దేవుడి సహాయంతో. సార్ నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. ఇది ఇక్కడ వీళ్ళు నువేబా క్రాసింగ్ సైట్ ఉంది కదా, నువేబా, ఇక్కడ నుంచి క్రాస్ అయిన తర్వాత వీళ్ళకి మౌంట్ సినాయి దొరికింది. ఇది సీనాయి పర్వతం. ఈ సీనాయి పర్వతం మీదే 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఇది సౌదీ అరేబియాలో ఉంది ఈ సీనాయి పర్వతం. ఇది ఈ మ్యాప్ లో నేను పురాతనమైన మ్యాప్ లోంచి తీసి చూపిస్తున్నాను. సరే, నెక్స్ట్ స్లైడ్ లో చూస్తే ఇదే మౌంట్ సీనాయి పర్వతం. మనకు సీనాయి పర్వతం మీద యెహోవా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. అక్కడ చూడండి, మీరు పైన ఆ టిప్ ఆఫ్ ద మౌంటైన్ చూస్తే అది నల్లగా కాలిపోయినట్టుగా ఉంది. చూడండి, నల్లగా కాలిపోయినట్టుగా, అది న్యాచురల్లీ అక్కడ అది కాలిపోయినట్టుగా మనకు కనపడుతుంది. అది న్యాచురల్ గా మనకు అలా కనపడుతుంది. అది జనరల్ గా కొండ మీద ఇట్లా నల్లగా కాలిపోయి ఉండడం అనేది అసలు అది అసంభవం.
కానీ ద బైబిల్ ఇస్ సేయింగ్ దట్ కి అక్కడ దేవుడు అగ్ని రూపంలో కనపడ్డాడు కాబట్టి ఆయన శక్తి వల్ల ఆ ప్రభావంతో అది నల్లగా అయిపోయిందని మనకు కనపడుతుంది. దీన్నే మనము ఈ మౌంటైన్ నే మౌంట్ సినాయ్ అని పిలుస్తాం. అక్కడ అరబ్ లో అయితే వాళ్ళు జబల్ అల్ లౌజ్ అని పిలుస్తారు, జబల్ అల్ లౌజ్. తర్వాత దీన్ని జబల్ అల్ మూసా అని కూడా అంటారు, అంటే మోషే గారి పర్వతము అని చెప్పి వీళ్ళు అంటారు. సరే, ఈ నెక్స్ట్ దానికి వస్తే, వాళ్ళు అక్కడ ఆకలి అవుతుందండి, మాకు దాహం వేస్తుంది అన్నప్పుడు నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మనకు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయటకి బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇజ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అది యెషయా గ్రంథంలో కూడా రాయబడింది ఇదే విషయం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పిగొనలేదు, రాతి కొండల నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఊబక చేసెను, ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. అవునా, ఇది కూడా నిజమేనా? బైబిల్ ఇట్లా కొండ పగలు కొడితే అందులోంచి నీళ్ళు వచ్చినాయి అంటే ఎస్. సార్ నెక్స్ట్ ఫోటోలోకి వెళ్దాం. ఎస్, ఇది మనకి సీనాయి పర్వతం వెనకాల మీరు చూడండి, కింద ఉన్న ఫోటో మధ్యలో దాంట్లో వెనకాల సీనాయి పర్వతం కనపడుతుంది. ఈ సీనాయి పర్వతం కింద ఉన్న అదే ఆ పెద్ద రాతి బండ, దీన్ని ఈ కర్రతో కొట్టగా 2 ముక్కలయ్యి, ఇక్కడ మీరు పైనున్న ఫోటోలో ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ చూస్తే అక్కడ నుంచి మీకు నీటి ప్రవాహం వస్తున్నట్టు మీకు మార్క్స్ కూడా కనపడతాయి, ఆ గుర్తులు కూడా కనపడతాయి. సో అది ప్రవాహం ఎలా అయిందంటే అక్కడ ఉన్న ప్రదేశం అంతా ఒక వాగులాగా తయారైనట్టుగా మీకు ఫస్ట్ ఫోటోలో కనపడుతుంది, రైట్? సో ఇది సో బైబిల్ కెన్ నెవర్ బి రాంగ్, రైట్ సార్? నెక్స్ట్, ఇప్పుడు కట్ చేస్తే ఇదంతా నేను ఎందుకు కథ చెప్పాను అంటే కట్ చేసే ముందు ఒక పాయింట్ ఏంటంటే, ఇది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అనేది ఏమైనా కార్బన్ డేటింగ్ సంబంధించింది ఏమైనా ఉందంటారా? కార్బన్ డేటింగ్ సార్, నేను ఓల్డ్ కింగ్డమ్ గురించి చెప్పాను కదా సార్. ఇవన్నీ ఓల్డ్ కింగ్డమ్ టైంలో జరిగినవే సార్. ఓకే, ఓల్డ్ కింగ్డమ్ అనేది మన స్టార్టింగ్ చూపించారు కదా మీరు, ఆ ఇయర్ చూపించారు మీరు. ఈ ఇయర్ సేమ్ ఇయర్ కార్బన్ డేటింగ్ సరిపోయింది, మ్యాచింగ్ అయింది. మ్యాచింగ్ సార్, ఇట్ ఈస్ మ్యాచ్డ్. ప్రేక్షకులారా దయచేసి గమనించండి ఒకసారి. ప్రేక్షకులారా ఒకసారి గమనించాలి. ఎంతవరకు అనిల్ గారు మంచి ఎక్సలెంట్ పాయింట్స్ చెప్పుకొని వచ్చారు బైబిల్ సంబంధించి. మోషేకి సంబంధించి ఆ రథాలు ఎర్ర సముద్రంలో కింద అడుగు భాగంలో ఉన్న అవి కానివ్వండి, అలాగే నీరు ప్రవహించే ప్రాంతం కానివ్వండి, సినాయి కొండ కానివ్వండి, ఇవన్నీ కూడా కార్బన్ డేటింగ్ చేయబడ్డాయి. కార్బన్ డేటింగ్ చేయబడి ఇప్పుడు ఓల్డ్ కింగ్డమ్ అని ఒక స్లైడ్ చూపించారు ఆయన. ఆ ఓల్డ్ కింగ్డమ్ అనే స్లైడ్ లో ఉన్న అదే ఏజ్ కి మ్యాచ్ అవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ మరి ఆయన చెప్తారు, జాగ్రత్తగా ఇక్కడి నుంచి ప్రేక్షకులను గమనించాలని నా కోరిక, రైట్? అంటే క్లారిటీ కోసం చెప్తారు. కట్ చేస్తే రైట్. ఇక్కడ నుంచి కట్ చేస్తే ఇదంతా నిర్గమకాండంలో ఉంటుంది. నిర్గమకాండం తర్వాత మనకు వచ్చేది లేవికాండం, కరెక్టేనా సార్? రైట్, ఎస్. లేవికాండం. ఈ లేవికాండంలో మనకి యెహోవా దేవుణ్ణి ఆరాధించే పద్ధతి, యెహోవా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, లేకపోతే యెహోవా దేవుడు దహన బలి ఆయనకి ఎలా అర్పించాలి, దహన బలి అర్పించే ఆ స్టైల్ ఏంటి, లేకపోతే పాప పరిహారం కోసం మీరు ఏం చేయాలి, లేకపోతే సమాధాన పడటానికి ఏం చేయాలి, ఇవన్నీ మనకి లేవికాండం 1వ అధ్యాయంలో వచ్చేసి దహన బలుల గురించి ఉంటుంది. 2వ అధ్యాయం మొత్తం వచ్చేసి ధాన్యములతో యెహోవాకి నైవేద్యము ఎలా ఇవ్వాలి అనేది 2వ అధ్యాయంలో, లేవికాండం 2వ అధ్యాయంలో ఉంటుంది. 3వ అధ్యాయంలో పాప పరిహారార్థం కాదు, 3rd దాంట్లో వచ్చేసి సమాధాన పడటానికి ఉంటుంది. 4th లేవికాండం 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ పాప పరిహారార్థ అర్పణలు ఎలా వేయాలి, యెహోవా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి,
పాప పరిహారం ఎలా జరుగుతుందని 4వ అధ్యాయం దగ్గర మనకి యెహోవా దేవుడు క్లియర్ గా చెప్పాడు. అది ఆ టైం అప్పుడే జరిగింది. అంటే ఈ ఓల్డ్ కింగ్డమ్ ఈ టైంలో వాళ్ళు పారిపోయి ఇక్కడ వచ్చినాక వాళ్ళకి ఇంకా కానాను దేశం ఇంకా దొరకలేదు. కానీ వాళ్ళకంటూ ఒక ధర్మశాస్త్రం కావాలి. ఐగుప్తు దేశముని కొత్తగా వాళ్ళు వదిలిపెట్టి విగ్రహారాధనను వదిలిపెట్టి యెహోవా దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి యెహోవా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఒకవేళ పాపం చేస్తే ఆ పాప పరిహారానికి ఏం చేయాలి అనే ఆ ధర్మశాస్త్రం మనకి లేవీకాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, మళ్ళీ 6వ అధ్యాయం నుంచి మళ్ళీ దానికి లాస్, దానికి రూల్స్ అన్నమాట. ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని లా చెప్పడం జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు మనం క్రీస్తు పూర్వం కొంత వెనక్కి వెళ్దాం. అంటే నాట్ 4600 4200 బీసీ ఆ టైం, అంటే ఈ రోజు నుంచి 2600 2300 బీసీ కాలం కాకుండా ఇక్కడ నేను ఆర్యన్ ఇన్వేజన్ థియరీ గురించి మాట్లాడుతున్నాను. ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అనేది జరిగింది. ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అనేది 100% గా జరిగింది అనేది మనం ఋగ్వేదం చదువుతున్నప్పుడే మనకు అర్థమైపోవాలి. అక్కడ ఋగ్వేదం చదువుతున్నప్పుడు మేము సాక్ష్యం నేను కూడా వీడియో చేశాను, మనం టిఎస్ కుమార్ మీద నేను చేసాము ఆల్రెడీ. ఇట్ ఇస్ ప్రూవ్డ్ త్రూ ఋగ్వేద. సో ఋగ్వేదం ద్వారా ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనేది ప్రూవ్ అయిపోయింది సార్. అది నెక్స్ట్ సార్, ఎస్పెషల్లీ మనం 7వ మండలంలో చూస్తే అక్కడ మనకి క్లియర్ గా మనకి కనపడుతుంది ఏంటంటే 5 నదుల పేర్లు, వీళ్ళు 5 నదులు ఎలా దాటారు, మరి దాటుతున్నప్పుడు అక్కడ ఏ రాజ్యాలు ఉన్నాయి, ఏ రాజ్యాలతో వీళ్ళు ఎలా ఫైట్ చేశారు అనేది. కానీ ఆ నదులు అండ్ వాళ్ళు చెప్పబడిన ప్లేస్, ఆ ఋగ్వేదంలో చెప్పబడిన ఆ యొక్క ప్లేసెస్, దాని పేర్లు, దీన్ని బట్టి చూస్తే వీళ్ళు 100కి 100% ఖైబర్ పాస్ అనేది ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్యలో బార్డర్ లో ఉన్న ఒక చిన్న ఓపెనింగ్ అన్నమాట. అవి కదండి ఇటు పక్కన సార్, పక్కన లెఫ్ట్ సైడ్ దాంట్లో ఎస్ దట్ ఈస్ హిందూ. అది బ్రాకెట్స్ ఇటు అటు ఉన్నాయి చూడండి రెడ్ కలర్ లో. దట్ ఈస్ ఖైబర్ పాస్. ఆ ఖైబర్ పాస్ అనేది ఆ హిందూ కుష్ మౌంటైన్స్ జస్ట్ ఓపెనింగ్ ఉంటాయి అన్నమాట. ఆ ఓపెనింగ్ నుంచే రాగలరు సేఫ్ గా, లేకపోతే అన్ని కొండలు ఎక్కి దిగి రథాలతో పాటు గుర్రాలతో పాటు రాలేరు. దట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్. సో ఇట్ ఈస్ ద ఖైబర్ పాస్ త్రూ విచ్ దే కేమ్ ఇన్సైడ్ ఇండియా. అది ఈ ఋగ్వేదం మనం చదువుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన ప్లేసెస్ కానీ ఆ నదులు కానీ ఇవన్నీ ఖైబర్ పాస్ నుంచే వచ్చారని మనకు అర్థం అవుతుంది. ఇండియాలోకి దూరాలి అంటే ఉంచండి సార్, ఇండియాలోకి రావాలంటే ఇంకొక వే కూడా ఉంది. దాన్ని బోలాన్ పాస్ అంటారు. పక్కనున్న మ్యాప్ లో మీకు గ్రీన్ కలర్ లో కనపడుతుంది బోలాన్ పాస్. ఈ బోలాన్ పాస్ నుంచి క్రీస్తు పూర్వం 180 ఐ థింక్ సో నాకు షూర్ కాదు, సకులు అంటే ఇండోసిదియన్స్ ఈ బోలన్ పాస్ ద్వారా ఇండియాలోకి వచ్చారు. ఓకే. సో కానీ ఆరియన్స్ మాత్రం ఖైబర్ పాస్ నుంచే ఇండియాలోకి వచ్చారు. నెక్స్ట్ సార్, ఎస్, ఇప్పుడు వీళ్ళు ఇండియాలోకి వచ్చినప్పటి నుంచి మనకు వేదిక్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఓకే, వేదిక్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ జాన్కోయ్య గారు? ఇదే మీరు ఇచ్చారు 1500 BC టు 1100 BC అంటే బిఫోర్ క్రైస్ట్, సుమారు 1500 సంవత్సరాలు బ్యాక్ అని మనం ఋగ్వేదం ఇప్పుడే మొదలైందని చరిత్ర చెప్తుంది, యూనివర్సిటీస్ చెప్తున్నాయి. ప్రతి యూనివర్సిటీ అండి, ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, ఏ యూనివర్సిటీ ఇండియాలో ఉన్నాయో ప్రతి యూనివర్సిటీ చెప్పింది ఏంటంటే వేదిక్ పీరియడ్ ఎప్పుడు అని అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఒకటేనండి, అదేంటంటే 1500 BC బిఫోర్ క్రైస్ట్. అంటే ఇప్పుడు వాళ్ళు కొత్తగా బిఫోర్ క్రైస్ట్ మీరు నమ్మవండి అన్నా అనకపోయినా ఆ వేదిక్ పీరియడ్ అనేది ఎప్పుడు మొదలైంది అని పుస్తకాలు ఏం చెప్తున్నాయంటే 1500 BC. పైగా కార్బన్ డేటింగ్ అయిందంటారు దీనికోసం. ముందు అది కూడా ముందు క్లియర్ చేయాలి బ్రదర్. అయింది సార్, అయింది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ కొన్ని రాజ్యాలు ఉంటాయి, పాంచాల లేకపోతే కొన్ని అట్లా రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, సూరసేన, ఇవన్నీ అక్కడ వాళ్ళకు మౌంట్స్ దొరికినాయి అనమాట. ఎందుకంటే ఋగ్వేదంలో మనం చూస్తే వాళ్ళు 45 ప్యాలెసెస్ ని మేము కూల్చేసాము, నాశనం చేశాము, అరౌండ్ 90-45 కోర్ట్స్ ఇవన్నీ మేము కూల్చేస్తూ లోపలికి వచ్చాము అని అన్నారు. సో ఆ టైంలో కోర్ట్ ఉన్నప్పుడు అక్కడ ఎలా ధ్వంసం అయినాయి ఏంటి, దాని పాటరీ ఏంటి, లేకపోతే వాళ్ళ జ్యువెలరీ ఏంటి, ఇవన్నీ కూడా ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళకి దొరకదా సార్?
ఖచ్చితంగా దొరుకుతాయి. అంటే ఈ కార్బన్ డేటింగ్ ప్రకారం 1500 బీసీ మాత్రమే అని మనకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులు అందరికి. Hmm. ఇది ఈ రికార్డ్ అంతా కూడా కార్బన్ డేటింగ్ రికార్డ్ ఇది కదా. Yes, sir. At the same ప్రతి ఈ, యూనివర్సిటీ చెప్పింది. ఏ హిస్టారియన్ అయినా సరే, లేకపోతే మన ఇండియన్ యూనివర్సిటీస్ అయినా సరే, బనారస్ యూనివర్సిటీ అయినా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అయినా ఇదే డేట్ మనకి అప్రూవ్ చేస్తాయి. ఎందుకంటే అవన్నీ కార్బన్ డేటెడ్ యాజ్ పర్ ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఎస్ దీని వెనక్కి వాళ్ళు వెళ్ళలేరు, కానీ మాటలు మాత్రం వాడతారు. సార్ ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఆరో పెట్టాను చూడండి, ఇందులోనే ఎస్ ఇక్కడ ఒక ఆరో ఉంది చూడండి. సో దే కేమ్ ఇన్సైడ్ ఇండియా త్రూ ఖైబర్ పాస్. ఓకే. ఖైబర్ పాస్ నుంచి ఇండియాలోకి వీళ్ళు 1500 BCలో రావడం అయింది. వేదిక్ పీరియడ్ ని రెండు విధాలుగా మనం విభజించుకోవచ్చు. అదేంటంటే ఎర్లీ వేదిక్ పీరియడ్, ఒకటి లేట్ వేదిక్ పీరియడ్. ఓకే. ఎర్లీ వేదిక్ పీరియడ్ లో ఓన్లీ ఋగ్వేదంలో కొన్ని మంత్రాలు మాత్రమే వీళ్ళు ఎలా ఇండియాలోకి వచ్చారు, ఏ యుద్ధాలు చేశారు, ఇంద్రుడు వీళ్ళని ఎలా యుద్ధాలు జయింపజేశాడు అన్నవి మాత్రమే మనకి కొన్ని టెక్స్ట్ మాత్రమే దొరుకుతాయి ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్ లో. లేట్ వేదిక్ పీరియడ్ కి వచ్చేసరికల్లా మళ్ళీ కొత్త వేదాలు లైక్ యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇవన్నీ కూడా వాళ్ళ ఆయా టైంలో ఉన్న గురుకులాల్లో పుల్లి రాయలేదు, వీళ్ళు కావాలనే రాయలేదు. ఓకే, కావాలని రాయలేదు. ఎందుకంటే భాష ఇంకో ప్రపంచంలో ఎవరు నేర్చుకోకూడదని కాన్సెప్ట్. ఎవరు నేర్చుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు రాసేస్తారు అనుకోండి, అందరూ చదివేస్తారు, మరి ఇప్పుడు వాళ్ళకి విలువ ఉండదు కదా. అవునండి, కరెక్టే. సో వీళ్ళు జపం చేస్తూ ఉండేవాళ్ళు ఆ వేద మంత్రాల్ని. సో ఇది లేట్ వేదిక్ పీరియడ్ వచ్చేసి 1100 BC నుంచి 5000 BC. ఈ 500 BC ఆ కాలంలో గౌతమ బుద్ధుడు పుట్టాడు కదండి. అవునండి, కరెక్టే. ఈ టైంలో పుట్టాడు బీసీలో. 500 BCలోనే గౌతమ్ బుద్ధుడు అనేది మనకి రికార్డ్ చెప్తుంది. పుట్టాడు కదండి. అప్పటి నుంచి ఈ వేదిక్ పీరియడ్ కి గండి పడింది. రైట్. ఓకే, రైట్ సార్. ఇప్పుడు దాకా నేను చెప్పిన పాయింట్స్ ఏంటంటే సార్, మనల్ని చూపించండి సార్. ఇప్పుడు దాకా నేను ఏమైతే సార్ మనల్ని చూపించండి సార్. ఓకే. ఇప్పుడు దాకా నేను చెప్పిన పాయింట్స్ ఏంటంటే, మోషే గారి కాలంలో ఆయన ఐగుప్తు రాజుల దగ్గర నుండి ఇశ్రాయేలీల్ని ఎప్పుడు చెర నుంచి విముక్తి పొందించి సముద్రం దాటి మళ్ళీ వాళ్ళు అద్దరిని వెళ్ళిన తర్వాత సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు, అది దేవుడు కూడా రాసిచ్చింది వాళ్ళకి. సినాయిటిక్ స్క్రిప్ట్ అంటారు దాన్ని, సినాయిటిక్ లిపి. ఓకే. సినాయిటిక్, మీరు ఎవరన్నా గూగుల్ చేయండి, సినాయిటిక్ స్క్రిప్ట్ అని మీకు దొరుకుతుంది. ఆ సినాయిటిక్ స్క్రిప్ట్ లోనే అది రాసి ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఒక ధర్మశాస్త్రం కావాలన్నప్పుడు అదే టైంలో సమ్ 25 years తర్వాత వీళ్ళకి ఒక ధర్మశాస్త్రం కూడా మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా వీళ్ళకి ధర్మశాస్త్రం రాయడం జరిగింది. సో దిస్ ఆల్ హ్యాపెండ్ సమ్ 4600 to 4600 to 4300 years ago సమ్. కానీ ఈ వేదిక్ పీరియడ్ అనేది జస్ట్ 3500 years క్రితం నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఎండెడ్ 2500 years ago. ఓకే, రైట్ సార్. ఇప్పుడు ఏది పాతది? ఖచ్చితంగా బైబిలే పాతదండి. పైగా మన దాశరథి రంగాచార్య బుక్స్ లో స్టార్టింగ్ లో కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆయన లిపి కోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి, బ్రహ్మాండం. నిందా చూశాను ఆ లిపి కోసం ఎక్స్ప్లెనేషన్. మొత్తం ఈ పుస్తకాలన్నీ కూడా మేము చూస్తున్నాం, స్టడీ చేస్తున్నాం. దాశరథి రంగాచార్య వారిది. ఈయన ఏం చెప్తున్నాడంటే లిపి దేవనాగరి లిపి మాత్రమే ఉంది అని ఒప్పించుకున్నారండి ఈయన. మీ పుస్తకాలు చూసుకోవచ్చు, ఇట్ ఈస్ ప్రూవ్డ్. దేవనాగరి లిపిలో మాత్రమే వేదాలు రాయబడ్డాయి తప్ప దానికంటూ ఒక లిపి లేదని ఈయన కన్ఫర్మ్ చేసేసారు. పైగా దేవనాగరి లిపి అనేది ఇట్ ఈస్ ఏ ద్రవిడియన్ లాంగ్వేజ్. అది ఇట్ ఈస్ ఏ ద్రవిడియన్ లాంగ్వేజ్. అదే మనం ముదిగొండ శివప్రసాద్ రావు గారిని అడిగితే శారదా లిపి అని చెప్తారు ఆయన గారు. శారదా లిపి అని ఈ బౌద్ధంలో ఉన్న కాన్సెప్ట్ ని తీసుకొస్తారు. ఆయనకి అది కూడా ప్రూవ్ చేయలేదు. ఏమంటే అది కూడా ప్రూవ్ చేయలేదండి వాళ్ళు. శారదా లిపి అనేది ఇట్ ఈస్ అన్ 8th century స్క్రిప్ట్ విచ్ ఈస్ ఇమ్మెచ్యూర్డ్ ద్రవిడియన్ స్క్రిప్ట్. ఐ మీన్ దేవనాగరి స్క్రిప్ట్. ఇమ్మెచ్యూర్డ్ దేవనాగరి స్క్రిప్ట్. దాని కన్సనెంట్స్ గానీ, దాని దీర్ఘాలు గానీ, లేకపోతే దాన్ని ఇలా తిప్పుతారు చూడండి, ఖ అన్నప్పుడు ఇలా మొత్తం తిప్పటం గానీ, అది మొత్తం ఒక సాచురేషన్ కి రాలేదు. ఆ టైంలో దాన్ని శారదా లిపి అని చెప్తారు. బట్ ఇట్ బిలాంగ్స్ టు 8th century AD.
అవునండి. అందుకే ఈ మీటింగ్ అంటే ఈ చర్చ పూర్వకంగా మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ఏమడుగుతున్నామంటే, ఎవరైతే మేధావులు అనుకున్న వారు ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న అండి. మాకు సంస్కృతానికి సంబంధించిన అక్షరమాలని చూపించండి. మరలా అడుగుతున్నాను నేను. రెండోసారి అడుగుతున్నా. సంస్కృతానికి సంబంధించిన అక్షరమాల ఏంటి? అది మాకు దయచేసి చూపిస్తే గనక మేము నేర్చుకొని ఋగ్వేదం ఎవరు మన భాస్కర్ రాజు గారు ఎలాగైతే ఋగ్వేదాన్ని చక్కగా ఆయన తర్జుమా చేసేస్తున్నారట అండి. ఇది రాంగ్ అట. అలాగే ఎవరెవరైతే ఇంగ్లీష్ లో రాశారో మ్యాక్స్ ముల్లర్ రాశారు, తర్వాత చాలా మంది రాశారు కదండి, ఋగ్వేదాన్ని రాశారు, ఇంగ్లీష్ లో తర్జుమా ట్రాన్స్లేట్ చేశారు. అవన్నీ తప్పులటండి. దాశరథి రంగాచార్య గారు అయితే మొత్తం తప్పులు రాశారట. ఈయన గారు మాత్రం సూపర్ రాశారట. తెలుగులో రాశారట. మనకు వస్తుంది త్వరలోనే ఆయన ఋగ్వేదాన్ని. కానీ ఒక ప్రోగ్రామ్ లో భాస్కర్ రాజు గారు చెప్పారు ఆయన ఇంగ్లీష్ మీడియం అని, ఆయన తెలుగు రాదని. మరి ఆయన ఎలా తర్జుమా చేస్తున్నారు ఏమో కరెక్ట్గా నాకు కూడా కన్ఫర్మేషన్ తెలియదు. ఇంగ్లీష్ లో రాస్తున్నారు, తెలుగులో రాస్తున్నారు అనేది. మరి చూద్దాం. ఆయన వేదాలు తెచ్చేసి ఇంతమంది రాంగ్ అయిపోయి ఆయన ఎలాగ రైట్ అయిపోతాయని డౌట్ మాకు. పైగా ఆర్య సమాజంలో ఉన్నారు. మరి వాళ్ళతో కూడా ఈయన ఢీకొనాలి. వాళ్ళు కూడా ఏం ఊరుకోరండి. వాళ్ళు కూడా ఏం ఊరుకోరు. మీకు అర్థమవుతుందండి. ఆర్య సమాజం వారు కూడా ఎవరైనా వచ్చి రాసేస్తారంటే వాళ్ళు కూడా ఏం ఊరుకోరు. వాళ్ళతో కూడా ఈయన డిబేట్ చేయాల్సి ఉంటది. గమనించాలి. ఇప్పుడు మనం కాపీ పేస్ట్ మొత్తంలోకి వద్దాం సార్. ఓకే, రైట్. ఇప్పుడు ఖైబర్ పాస్ లో ఎలా వచ్చారు ఏంటి అది మనం ఇవన్నీ చూసాం కదా. సో మీరు కాపీ పేస్ట్ అని ఒక క్వశ్చన్ అడిగారు. 36 minutes క్రితం అడిగారు మీరు నన్ను. హిస్టరీ చెప్తూ ఎందుకంటే రేపటి రోజున వీళ్ళు వాదిస్తారు, లేదు మా సంస్కృతికి ముందు అని చెప్పి. కానీ అది ఇట్స్ లై. అది లేదు. సరే, నెక్స్ట్ సార్. మరొక విషయం, ఒక పాయింట్ చెప్తాను కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందూ మతంలో చిక్కుముళ్ళు అనే చాప్టర్స్ లో ముందు ఉపోద్ఘాతం ఒకటి ఇచ్చారండి. అందులో క్లియర్ గా చెప్పేశాడండి. ఉపోద్ఘాతము, అలాగే మొదటి చాప్టర్ లో కానీ, మొదటి చిక్కుముళ్ళలో కానీ, రెండో చిక్కుముళ్ళలో కానీ, ఈ మూడు అంశాల్లో మనం చూస్తే సనాతన ధర్మం అనేది అసలు ఎక్కడ లేదు ముందు. ఇది సనాతన ధర్మం అనే పేరు దీనికి సెట్ అవ్వదు, ఈ మతానికి సెట్ అవ్వదని ఆయనే చెప్పేశారు. ఎవరు అంబేద్కర్ గారు చెప్పేశారు. ఇది చెప్తే అంత, చెప్పపోతే అంత. ఆ సనాతన ధర్మం చెప్పుకున్న వరకు సరిపోద్ది, కానీ యాక్చువల్లీ ప్రూవ్ కాలేదు. అది మనకు పాయింట్. రైట్, మనం మళ్ళీ సైడ్ లోకి వెళ్ళిపోతాం. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ స్లైడ్. ఇదే కదా పాయింట్ నెంబర్ 1. కాపీ పేస్ట్ దాంట్లోకి వద్దాం సార్. ఓకే. పాయింట్ నెంబర్ 1, ఆలయ నిర్మాణ పద్ధతి. ఆలయాలు ఎలాగైతే నిర్మిస్తారో, గుళ్ళు ఎలాగైతే కడతారో, ఆలయ నిర్మాణ పద్ధతిని కాపీ పేస్ట్ చేసింది ఎవరు? ఫస్ట్ బైబిలే కదా. బైబిలే, రైట్. సో నిర్గమాకాండం 40వ అధ్యాయంలో దేవుడు ఎలా మందిరాన్ని కట్టాలి, గుడారం ఎలా వేయాలి అని చెప్పారు కదా. చెప్పారండి, చాలా జాగ్రత్తగా విత్ డిజైన్స్. ఇప్పుడు అదే ప్లాన్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. ఓకే, కొంచెం జూమ్ చేయగలరా సార్? ప్రజలకి కొంచెం ఇంకా జూమ్ అవుతుందేమో. ఫుల్ జూమ్ అయింది, ఫుల్ స్క్రీన్, ఫుల్ జూమ్ సార్. ఓకే ఓకే ఓకే, రైట్. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం దేవుడు ఇచ్చిన ప్లాన్. ఓకే, రైట్ సార్. ఇక్కడ ఏముంటదంటే చూపిస్తాను. ఓకే, రైట్ సార్. ఓకే, రైట్. ఇప్పుడు ఫోటోకి వెళ్దాం సార్. ఇప్పుడు మనకి అక్కడ టెంట్ వేసినప్పుడు, టెబర్నికల్ అక్కడ గుడారం వేసినప్పుడు, ఇక్కడ కాళ్ళలాగా మనకి ఎక్కడ ఏదైతే 2 కనపడుతున్నాయి పిల్లర్స్, అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఫస్ట్ అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ అయిన తర్వాత అక్కడ ఒక పార్చ్ ఉంటుంది. అక్కడే యెహోవా దేవుడు నాకు దహన బలులు వగైరా ఇవన్నీ ఇవ్వాలి, వధించే ప్లేస్ ఇదే అని చెప్పారు. తర్వాత ఇది లోపల ఒక పెద్ద హాల్ లాగా ఉంటుందండి. టెంట్ అయినా సరే, సొలొమోన్ రాజు కట్టించిన మందిరం అయినా సరే, టెంట్ అయినా సరే, వాళ్ళ లోపల కొంచెం అది హోలీ ప్లేస్ అంటారు దాన్ని. అక్కడ కేవలం కొంతమంది లేవీలు మాత్రమే అక్కడ ఉండాలి. అక్కడ దీపాలు కూడా పెట్టాలి. ఆ తర్వాత అక్కడ ధూపం కూడా వేస్తారు. ఓకే, రైట్ సార్. ఇంకొంచెం లోపలికి వెళ్తే హోలియెస్ట్ ఆఫ్ ద హోలీ అని ఉంటుంది అక్కడ. ఓకే, హోలియెస్ట్. అక్కడ పైన కనబడుతుంది సార్, ప్రేక్షకులు గమనించండి. ఈ పైన ఇక్కడ హోలీ ఆఫ్ హోలియెస్ట్. ఓకే, రైట్. ఆర్క్ ఉంది కదా ఇక్కడ. అక్కడ నిబంధన మందసం పెట్టి ఉంటుంది సార్.
ఓకే ఓకే రైట్ రైట్ నిబంధన మందసం తుమ్మ చెట్టు తుమ్మ వుడ్డుతో చేయబడి ఉంటుంది. బంగారు ఓకే పోత పోసి ఉంటుంది. లోపల మన్నా మరియు ఆ దండము, ఏదైతే దండంతో వాటర్ ఇందాక తెప్పించాడో, సముద్రాన్ని 2 పాయలుగా చేశారో ఆ దండము, మన్నా మరియు 10 ఆజ్ఞలు టాబ్లెట్స్ ఉంటాయి ఆ నిబంధన మందసంలో. రైట్ రైట్ సార్. అది అక్కడికి అందరూ వెళ్ళడానికి లేదు. కేవలం అహరోను కుమారులైన లేవీయులు మాత్రమే వెళ్ళడానికి దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. సో ఇది ఏందంటే ఒక మానవ శరీరానికి, లేకపోతే యేసు ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఈ ప్లాన్ దేవుడు మనకి ముందే ఇచ్చేసాడు వాళ్ళకి. రైట్ సార్, ఎక్సలెంట్ పాయింట్. రైట్ రైట్ సార్. ముందే వాళ్ళకి చెప్పేశాడు ఇగో ఇలా ఉండాలి అని చెప్పి. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లోకి మనం వెళ్దాం సార్. నెక్స్ట్ లైన్ వెళ్ళిపోదండి. ఓకే, 1 minute. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మీకు ఏం కనపడుతుంది? ఇగో క్రీస్తు శకం, ఇది 4వ శతాబ్దం చెందిన ఆలయ ప్లాన్ ఇది. అంటే ఋగ్వేదం కాలంలో, మీరు చెప్పిన ఋగ్వేదం కాలంలో ఇక్కడ వేదాల్లో ఎక్కడ మనకి ఈ దాన్ని ఏమంటారు విగ్రహారాధన లేదు. దాని తర్వాత వీళ్ళు ప్లాన్ తెచ్చుకున్నారు, అది కొను తెచ్చుకున్నారు అనొచ్చు. ఒక మాట చెప్పాలంటే అక్కడ నుంచి వీళ్ళు అప్పు తెచ్చుకున్నారు, అరువు తెచ్చుకున్నారు అనొచ్చు. దీన్ని కొంచెం జూమ్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సార్. రైట్ రైట్. ఎస్, ఇక్కడ వచ్చేసి బస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది మీకు రైట్ సైడ్ గోపురం దగ్గర. ఎంట్రన్స్ లోపలికి వెళ్తాను. ఇది ఇక్కడ మీకు ఎంట్రన్స్ సార్. ఈ ఎంట్రన్స్ లోంచి లోపలికి రాగానే మీకు ఫస్ట్ ఒక ధ్వజస్తంభం కనపడుతుంది. ఈ ధ్వజస్తంభమే పాతకాలంలో మీరు గాని ఒకవేళ రామాయణం బాలకాండ 14వ సర్గ చదివితే అందులో అశ్వమేధ యాగంలో యూప స్తంభాల గురించి చెప్పడం జరిగింది. యూప స్తంభానికి జంతువుని కట్టేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. అది 21 అడుగులు ఎత్తుండాలి, కింద స్క్వేర్ షేప్ లో ఉండాలి. తర్వాత 8 సైడ్స్ ఉండాలి, దానికి హెక్సాగోనల్ షేప్ లో ఉండాలి, లేదా ఆక్టాగోనల్ షేప్ లో ఉండాలి. అది బంగారంతో పూత పోసి ఉండాలి. తర్వాత దానికి జెండాలు కట్టాలి. ఇవన్నీ అక్కడ మనకి 14వ సర్గలో కనపడతాయి. ఇదే సేమ్ యూప స్తంభమే స్తూపమైంది, స్తంభమైంది, స్తంభమే ధ్వజస్తంభం అయింది రాను కాలంలో. తర్వాత ఏ ఆలయంలోకి మనం వెళ్ళినా కూడా మనకి బలిపీఠం అనేది కూడా కనపడుతుంది. ఇది ఒకవేళ శివుని కూడా అయితే నందీశ్వరుడు వాహనం కాబట్టి నంది బొమ్మ ఉంటుంది. ఒకవేళ విష్ణు టెంపుల్ అయితే మనకు అక్కడ గరుత్మంతుడు, గరుడ వాహనం కాబట్టి ఆయన వెనకాల మనకు బలిపీఠం కనపడుతుంది. బలిపీఠం అనేది అక్కడ బలి ఇచ్చిన తర్వాత, ఆ కాలంలో పాతకాలంలో బలి ఇచ్చిన తర్వాత దేవతలకి నైవేద్యాన్ని ఈ బలిపీఠం మీద పెట్టేవాళ్ళు. దేవతలకి ఇస్తేనేమో నైవేద్యం, భక్తులు తింటే ప్రసాదం సార్. లోపలికి వస్తాయి. ఇందాక మనం ఈ జూయిష్ స్టైల్లో ప్రకారం యెహోవా దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తే ఇది మహామండపం సార్. పైకే వెళ్ళండి. ఇది నెక్స్ట్ వచ్చేది మహామండపం. లేకపోతే కొన్నిట్లో ఉట్టి మండపం ఉంటది, తర్వాత మహామండపం కూడా ఉంటది. తర్వాత లాస్ట్ కి హోలియెస్ట్ ఆఫ్ ద హోలీ అని నేను ఇందాక ఏదైతే చూపించానో దానికి ఎగ్జాక్ట్లీ వీళ్ళకి ఇక్కడ మనకి గర్భగుడి కనపడుతుంది. రైట్ సార్. దీని కాన్సెప్ట్ కూడా హ్యూమన్ బాడీనే మీరు మినిమైజ్ చేయొచ్చు సార్. దీని స్ట్రక్చర్ కూడా హ్యూమన్ బాడీకి దగ్గరగా ఉంటుంది. రైట్. ఇంకా క్లియర్ గా అంటే ఒకసారి పైకి వెళ్ళండి సార్, పైన ఫోటో చూపిద్దాము. ఇది ఇక్కడ మీకు పై ఫోటోలో ప్లాన్ కూడా కనపడుతుంది చూడండి. ఇందాక యెహోవా దేవుడు చెప్పిన ప్లాన్, ఇక్కడ చెప్పబడిన ప్లాన్ ఆల్మోస్ట్ మీకు 99% చాలా దగ్గరగా ఉంటుంది. సో అక్కడ యెహోవా దేవుడు చెప్పిన ప్లాన్ లో నాకు దహన బలి ఇవ్వాలి అన్నప్పుడు ఇక్కడ దహన బలులు ఎక్కడిస్తారు? హోమంలో వేసేవాళ్ళు. యజ్ఞయాగాదుల కోసం వీళ్ళు ఇటుకలు కట్టుకొని ఆ ఇటుకల్లో ఆ కాలంలో ఇలా వేసేవాళ్ళు, ఇట్లా చేసేవాళ్ళు అని చెప్పి మనకి చాలా బుక్స్ లో దొరుకుతాయి. అబద్ధం చెప్పేది అవసరం లేదు. ఇంకోటి అసలు ఈ శుక్ల యజుర్వేదం అంతా ఇదే. రైట్ సార్. అంతే కదా సార్ జాన్ కోయ గారు, శుక్ల యజుర్వేదం అంతా ఇదేగా ఉంటుంది. ఆ శుక్ల యజుర్వేదం అంతా కూడా మొత్తం టోటల్ అంతా మనకి ఇక్కడ నెక్స్ట్ పెట్టండి. శుక్ల యజుర్వేదం పెట్టింది చూడండి. పైకి వెళ్ళండి సార్. ఓకే సరే. ఓకే. సో ఈ మందిర నిర్మాణం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బైబిల్ నుంచి కాపీ కొట్టిన ప్లానే. ఇప్పుడు కాపీ పేస్ట్ మతం అన్నారు. కాపీ పేస్ట్ ఎవరు చేశారు సార్?
ఖచ్చితంగా వాళ్ళే చేశారు. మనం చూపిస్తాను అందాక. ఖచ్చితంగా కాపీ పేస్ట్ క్లియర్గా తెలిసిపోతుంది. ప్రేక్షకులను మీరు కూడా గమనించండి, చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ మనం తేలాల్సిన విషయం ఏంటంటే కార్బన్ డేటింగ్లో అది మనం తేలితే తేలదాం, ఎందుకంటే ప్రశ్న వస్తుందని నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. మోషే కాలానికి సంబంధించిన ప్రతి కార్బన్ డేటింగ్ డేట్స్ మేము చూపించాం ఆల్రెడీ, ఆ డేట్స్ క్లియర్గా మనకి కన్ఫర్మ్ అవుతుంది. అలాగే వేదకాలం సంబంధించిన కార్బన్ డేటింగ్ ఏ డేటు 1500 BC. 1500 BC అంటే ఇప్పుడు ఏది ముందు అనేది ప్రేక్షకులు గమనించాలి. పాయింట్ ఏంటంటే 1500 BC కన్నా ముందు వేదకాలం ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే 1500 BC కన్నా ముందు అక్కడ హరప్పా అండ్ మొహంజదారో సివిలైజేషన్ ఉంది. ఓకే. సో హరప్పా అండ్ మొహంజదారో సివిలైజేషన్, ఆ సివిలైజేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ సివిలైజేషన్. ఈ వేదిక్ పీరియడ్ సివిలైజేషన్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సివిలైజేషన్. అది ఎండ్ అవుతేనే ఇది బిగిన్ అవుతుంది. సో దీన్ని అది ప్రీడేట్ చేయలేదు. అది ఎందుకీ ఏది సనాతన ధర్మం, అసలు ఆ సనాతన ధర్మం అనే ఆ పాయింట్ బైబిల్ చెందేది అసలు. అది కాన్సెప్ట్. సరే మనం స్లైడ్కి వెళ్ళిపోతాం కదా. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. పాయింట్ నెంబర్ 2 అని పాయింట్ నెంబర్ 2. ఓకే. ఇందాకేమో ఆలయ నిర్మాణం కాపీ పేస్ట్, అది మీకు అర్థమైపోయింది. ప్రతి ఒక్కరికి అర్థమైపోవాల్సిందే. ఎందుకంటే క్లియర్ గా మీకు డౌట్ ఉంటే వీక్షిస్తున్న వీక్షకులు మీరు నిర్గమకాండం 40వ అధ్యాయం మీరు క్లియర్ గా చదవండి. మీరు మైండ్ లో మ్యాప్ వేసుకోండి, యెహోవా దేవుడు చెప్పింది. లేకపోతే ఒక పేపర్ మీద మెల్లిగా ఒక బొమ్మ వేసుకుంటూ చదవండి, మీకు అర్థమైపోతుంది. రైట్ అండి. యెహోవా దేవుడు చెప్పిన దహన బలి ప్రక్రియ కాపీ అండ్ పేస్ట్ చేసింది ఎవరు సార్? ఓకే, చూడండి పాయింట్ నెంబర్ 2. యెహోవా దేవుడు చెప్పిన దహన బలి ప్రక్రియని కాపీ పేస్ట్ చేసింది ఎవరు అనేది ఈ పాయింట్ లో మనం తెలిసి చెప్పేద్దాము. ఇది శుక్ల యజుర్వేద సంహిత. ఈ శుక్ల యజుర్వేద సంహితలో ఉన్న చాప్టర్స్ అన్ని ఈ బలులకు సంబంధించిన చాప్టర్సే. సో ఈ శుక్ల యజుర్వేద సంహిత జోలికి ఇప్పుడు నేను వెళ్ళానంటే ఈ రాత్రంతా లైవ్ అయిపోతుంది సార్. అవునవును. ఎందుకంటే ఇందులో రకరకాల మంత్రాలు ఉంటాయి. ఓ కత్తి నువ్వు ఎముకల్ని బాగా చీల్చు, ఓ కత్తి నువ్వు మాంసంని బాగా చీల్చు, ఓ ఓ మృగమా లేకపోతే ఓ గోవా నువ్వు మంచిదానివి, లేకపోతే నువ్వు స్వర్గ ప్రాప్తి వస్తుంది నీకు, ఓ ముక్క నువ్వు మంచిగా ఉడుకు లేట్లే. సో ఇవన్నీ ఆ మంత్రాలు కూడా అవన్నీ ఉంటాయి అందులో, లేవనడానికి లేదు. ఇవన్నీ చెప్పాల్సి వస్తుందని ఇవన్నీ తెలుసండి భాస్కర్ రాజు గారికి వీళ్ళందరికీ. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే అసలు వేదాల్లో అసలు బలి లేవు అనేసి మొత్తం టాపిక్ లో లేపేస్తున్నారు వీళ్ళు. ఓకే, వేదాల్లో బలి లేనప్పుడు మరి వేరే బుక్కుల్లో బలులు ఎలా వచ్చాయో చూపిద్దాంలేండి, మనం ఇప్పుడే చూపించేద్దాము. సరే సార్, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ ఇది శ్రీదేవి భాగవతం అండి. శ్రీదేవి భాగవతం 9వ స్కందం 45వ అధ్యాయము. ఇది నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఒక లిస్ట్ ఇచ్చాడు. లిస్ట్ ఆఫ్ యజ్ఞ యాగాలు ఇచ్చాడండి. సెకండ్ పారాగ్రాఫ్ నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి సార్. మీరు కర్సర్ మూవ్ చేస్తూ ఉండండి సార్, ప్రజలకి అర్థమయ్యేట్టుగా. ఇది యజ్ఞుడు చేసిన దక్షిణ స్తోత్రము. యజ్ఞకాలంలో పఠిస్తే యజ్ఞాలు విశేష ఫలితాలు ఇస్తాయి. ఆ యజ్ఞాలు ఏంటి? ఇక్కడ నుంచి మొదలు: రాజసూయ, వాజపేయ, గోమేధ, నరమేధ, అశ్వమేధ, లాంగల యజ్ఞ, విష్ణు యజ్ఞ, కుబేర యజ్ఞ, ధనదాన, భూమిదాన, ఇష్టాపూర్త నిర్మాణ, ఫలదాన, గజదాన అంటే ఎలిఫెంట్ దానం చేయడం అన్నమాట. సార్ ధనదాన అంటే ధనాన్ని దానం చేయడం, భూమి దానం అంటే భూమిని దానం చేస్తూ యజ్ఞం చేయడం, ఫలదానం అంటే ప్రథమ ఫలం ఉంటుంది కదా సార్, అది. తర్వాత గజదాన, గోమేధక దాన, లోహదాన, స్వర్ణదాన, రత్నదాన, తామ్రదాన, శివయజ్ఞ, రుద్రయజ్ఞ, శుక్రయజ్ఞ, వరుణయాగ. ఇక్కడ బాక్స్ లో నేను ఒకటి పెట్టాను, వైరిమర్దన కండక యజ్ఞ, శుచి యజ్ఞ, ధర్మయజ్ఞ, పాప విమోచన యజ్ఞ. పాప విమోచనానికి కూడా ఒక యజ్ఞం ఉంటుంది సార్. రైట్ సార్. తర్వాత ఇది నేను చదవను. డాష్ యాగ,
వాణి యాగాది సమయాల్లో. సో ఇవన్నీ ఇలాంటి ఇన్ని లిస్ట్ ఆఫ్ యాగాలు ఉంటాయి వీళ్ళకి. ఈ యాగాల్లో మీరు మనం ఒకసారి రాజసూయ యాగంలో బలి జంతు బలి ఉంది, వాజపేయ యాగంలో జంతు బలి ఉంది, గోమేధ అంటే గోవుని అది మేధిస్తారంటే వధించటం, నరమేధ అంటే నరుణ్ణి, అశ్వమేధ అంటే అశ్వాన్ని. మళ్ళీ మన వరుణ యాగ అని ఉంది కింద 4th లైన్ లో మనకు కనపడుతుంది వరుణ యాగ. ఈ వరుణ యాగం కూడా ఈ మనకి ఈ విశ్వామిత్రుడు వచ్చి ఈ సునస్సేపుణ్ణి రక్షిస్తాడు, సునస్సేపుణ్ణి నరబలి ఇస్తున్నప్పుడు అది వరుణ యాగం. సో వరుణ యాగం వర్షాలు పడాలన్నా కూడా నరబలి ఇచ్చేవాళ్ళు ఆ టైంలో. మనకి ఇదే దేవి భాగవతంలో ఇంకా రామాయణంలో కూడా సునస్సేపుడు కథ దొరుకుతుంది. సునస్సేపుడు కథ మనకి ఋగ్వేదంలో కూడా దొరుకుతుంది. రైట్ సార్. సో ఈ వరుణ యాగం కూడా నరబలి లాంటిదే. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కి నేను ఒకటి చెప్తున్నాను, ఒకటి చూపిస్తాను సార్. లేవికాండం 4వ అధ్యాయం నుంచి 32వ వచనం నుంచి నేను చదువుతాను. జూమ్ అక్కర్లేదు సార్, నేను పెద్ద అక్షరాలే పెట్టాను, కనపడుతుంది. లేవికాండం 4వ అధ్యాయం 32వ వచనం దగ్గర నుండి యెహోవా దేవుడు ఎలా మనకి చెప్తున్నారో చూడండి. ఎవరైనా ఒక వ్యక్తి పాపం కోసం బలి అర్పణగా లోపం లేని ఒక ఆడగొర్రెను తీసుకురావాలి. అతడు పాపం కోసం బలి అర్పణ కాబోయే దాని తలపై తన చెయ్యి ఉంచాలి. తరువాత దాన్ని దహన బలి అర్పించే చోట వధించాలి. అప్పుడు దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకొని దహన బలిపీఠం పైన కొమ్ములకు పూయాలి. రైట్ సార్. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి. అంటే రక్తం తినకూడదు, తాగకూడదు కాబట్టి పారబోయాలి. తరువాత శాంతి బలి పశువు తర్వాత శాంతి బలి పశువు సెకండ్ సార్ పశువు కొవ్వుని వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా అంటే ఇందాక అంటే శాంతి బలిలో ఎలాగైతే కొవ్వుని వేరు చేస్తారో ఇక్కడ కూడా అలాగే కొవ్వుని వేరు చేయండి అని చెప్తున్నారు సార్. తరువాత శాంతి బలి పశువు కొవ్వుని వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా తీయాలి. యాజకుడు యెహోవాకు దహన బలి అర్పించే చోట బలిపీఠం పైన దాన్ని దహించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది. ఎలా సార్? కొవ్వుని ఏం చేయాలి సార్? వేరు చేసి ఇచ్చేయాలి. ఓకే. కొవ్వుని వేరు చేసి అంటే దహన బలిగా కొవ్వుని అలా చేస్తే ఈయనకి ఆ పాప క్షమాపణ జరుగుతుంది. ఇప్పుడు వాల్మీకి రామాయణము బాలకాండ 14వ సర్గ. నా వాయిస్ నాకేం పడుతుంది సార్? హలో సార్, చెప్పండి సార్. వాల్మీకి రామాయణము బాలకాండ 14వ సర్గ. సార్ నా వాయిస్ నాకే వినపడుతుంది. మీ వాయిస్ మీకే వినపడుతుందా? హలో చూడండి. హలో ఓకే చూడండి సార్. వాల్మీకి రామాయణం బాలకాండ 14వ సర్గలో 34వ శ్లోకం యొక్క తాత్పర్యం అవుతున్నాను సార్. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే అశ్వమేధ యాగం జరిగింది. అశ్వమేధ యాగం జరిగిన తర్వాత గుర్రాన్ని వాళ్ళు చంపేశారు. చంపేసినాక వాళ్ళు ఆ గుర్ర శరీరం యొక్క అవయవాల్ని వగేరా తీశారు. తీసిన తర్వాత ఏం చేశారో చూడండి. దశరథుడు చేస్తున్న అశ్వమేధ యాగం అన్నమాట. ఇంద్రియ నిగ్రహవంతుడును ఉత్తమ జ్ఞాన సంపన్నుడు అగు ఋత్విక్కు ఆ అశ్వము యొక్క వపను తీసి యథాశాస్త్రముగా పక్వము చేసెను. ఓకే. ఏం తీశాడు? వపని తీసి. ఓకే. రైట్ సార్. అప్పుడు నెక్స్ట్ 35లో దశరథుడు తగిన సమయమున శాస్త్రానుసారముగా తన పాపమును తొలగించుకున్నటకి వపాధూప గంధమును వాసన చూచెను. ఎవరు కాపీ కొట్టారు ఇది? వాసన చూడటం. వపని అంటే జంతువు యొక్క ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ ని వాసన చూడడం అనేది ఈ ప్రక్రియ. దాని ఫ్యాట్ ని తీసేయాలి, దాన్ని మంటల్లో వేయాలి, కుప్పం చేయాలి, దాని వాసన చూడాలి. వాసన చూస్తే పాపం పోతుంది, మీ పాపం
దేవుడు క్షమిస్తాడు అనే ఈ కాన్సెప్ట్ ఎలా కాపీ కొట్టారో కనపడుతుంది సార్ మనకి. చాలా క్లియర్ గా ప్రేక్షకులను మీరు కూడా గమనించండి. ఈ వాసన చూసే ఆ కాన్సెప్ట్ చాలా వీళ్ళు ప్రశ్న కూడా వేశారండి. వీళ్ళు చాలా సార్లు మీ యెహోవా దేవుడికి ఇంపైన సువాసన కావాలి ప్రశ్న అని చెప్పి వీళ్ళు చాలా సందర్భాల్లో మనల్ని చాలా ప్రశ్నలు ఈ పాయింట్ మీద ఒక్క సంవత్సరం చూపిస్తారు. ఈ పాయింట్ మీద చాలా ప్రశ్నలు వేశారు. ఒక ప్రశ్న కాదు, చాలా మంది చాలా ప్రశ్నలు వేశారు. ఎగ్జాక్ట్ గా అక్కడ ఉన్న పాయింట్ ని ఇక్కడ రామాయణంలోని భలే కాపీ కొట్టారండి. తెలుగుగా కాపీ కొట్టి రాసుకుని వీళ్ళు మనల్ని ప్రశ్నలు వేస్తున్నారు. అదే ఇప్పుడు ఇది అశ్వమేధ యాగమే కాదు, ఈ జంతు బలులు ఉన్న ఏ యాగం చేసినా కూడా ఇలా వపని వాసన చూడడం అనేది పాప పరిహారం కోసం ఇది 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 కంపల్సరీ అన్నమాట, మ్యాండేటరీ ప్రాసెస్ ఇది. అవును. సో మరి రామాయణం ప్రకారం దశరథుడు అశ్వమేధ యాగం చేశాడు. తర్వాత ఉత్తరాఖండలో శ్రీరామచంద్రుడు కూడా మనకి అశ్వమేధ యాగం చేసినట్టు కనపడుతుంది. మరి మహాభారతంలో ధర్మరాజు అశ్వమేధ యాగం చేశారు. కృష్ణుడు పక్కనే ఉండి అప్పుడు వాసన చూపించినట్టే కదా సార్ దాని అర్థం? వాసం వచ్చి 35 అండి, ఇది 14 అండి. సర్గా 14 బాలకాండము రామాయణము 14వ సర్గ 35వ శ్లోకం. ఇది గమనించాలి, ప్రేక్షకులందరూ గమనించండి. ఇక్కడ వాసన చూచెను అనే పదం మీరు ఇలా చూసి కర్సర్ చూపిస్తున్నాను చూడండి. ఈ పాయింట్ జాగ్రత్తగా గమనించాలి మీరు అందరూ కూడా. ఓకే, నెక్స్ట్ చూపిద్దాం సార్. రైట్, ఇది ఇంకొక పాయింట్ అంటే పాయింట్ నెంబర్ 2 లోనే ఇంకో పాయింట్, ఇది లెవిటికస్. ఓకే నేను మామూలు ఇంట్లో పెడతాను అండి, ఒక్క నిమిషం. లేవి కాండం 3వ అధ్యాయంలో ఏముంటదంటే, యెహోవాకు సమాధానంగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలో లోనిది ఏదైనా ఎడల అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలను. అంటే నిర్దోషమైనది అంటే పశువులు దోషం చేస్తాయని కాదు, అంటే దానికి క్లీన్ గా ఉండాలి అది. మీరు దాని గురించి ఒక నిమిషం చెప్తారా సార్ జాన్ కోయ గారు? ఎస్ అండి, ఇది క్లీన్ గా ఉండాలి అంటే చాలా చక్కగా దాన్ని తయారు చేసి, ఒకసారి ఇందుకు వస్తాను, ఆ చక్కగా తయారు చేసి దాన్ని యెహోవా దేవుడి తీసుకెళ్ళదు. ఏదైనా సరే చక్కగా శుభ్రం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని శుభ్రం చేయాలి. అంటే ఇప్పుడు మన పేయులు కానీ ఆవులు కానీ మిగతా ఏమైనా ఉంటే కనుక అవి ఎలా ఉంటాయంటే అప్పుడప్పుడు అవి యూరిన్ పోస్తుంటాయి, తర్వాత అవి అన్ని రకాలు చేస్తాయి. బురద పోసుకుంటాయి, నడుస్తాయి. సో ఆ సన్నిధికి తీసుకెళ్ళినప్పుడు, అంటే బలి అర్పణకు సన్నిధికి తీసుకెళ్ళినప్పుడు చాలా శుభ్రంగా ఫస్ట్ అవి ఏం చేస్తారంటే శుభ్రంగా నీట్గా పవిత్ర పశువులు అనే పదం ఎప్పుడైతే యూజ్ చేశాడో ఖచ్చితంగా వాటిని ఆ నీళ్ళతో కడగాలి. ఫస్ట్ శుభ్రంగా కడిగి తీసుకెళ్తారు, పరిశుద్ధపరుస్తారు. ముందు దీన్ని శుద్ధి అంటారు. యేసు ప్రభు వారు కూడా కాళ్ళు కడుగుతారు, బాగా గమనించాలి. అప్పుడు పేతురు ఒక ప్రశ్న వేస్తాడు, ఏంటంటే కాళ్ళే కాదు మొత్తం కడిగే ప్రభు అని అడుగుతారు. అంటే ఈ పద్ధతి శుద్ధి అనే ఒక పాయింట్ ఉంది బైబిల్లో. మన పాత ఏమన్నా శుద్ధి అనే పాయింట్ ఒకటి ఉంది. అంటే ఈ నీట్గా పశువుని తీసుకెళ్ళిన సన్నిధికి ఏదైనా అర్పణ తీసుకెళ్ళినప్పుడు శ్రేష్టమైన అర్పణ అనే పదం మనకి ఫిబ్రవరి పత్రికలో కయ్యని కంటే హేబేలు శ్రేష్టమైన అర్పణ తీసుకెళ్ళాడు అని ఒక పాయింట్ మనకు కనబడుతుంది. సో ఆయన సన్నిధికి తీసుకెళ్ళినప్పుడు శ్రేష్టమైనది తీసుకెళ్ళాలి. సో ఇది ఇక్కడే కాదండి, నేను శుక్ల యజుర్వేదంలో కూడా పాయింట్స్ తీసాను నేను. సేమ్ శుక్ల యజుర్వేదం 6వ అధ్యాయం చదువుకోండి దయచేసి. ప్రేక్షకులారా మీకు చూపిస్తాను. ఇగో ఆ శుక్ల యజుర్వేదము 6వ అధ్యాయంలో సేమ్ అండి. అంటే ఎలా కాపీ కొట్టారంటే ఇంకా దించారనమాట, దించారనమాట. అంటే ఎలా పశువుని ఎలా తీసుకెళ్ళాలి, ఎన్ని పశువులు తీసుకెళ్ళాలి, ఏ పశువు బదులుగా ఏ పశువు తీసుకెళ్ళాలి. ఓ పశువా, నేను నీ శిష్ణమును ప్రక్షాళము చేయుచున్నాను. ఓ శిశువా, నేను నీ గుదమును ప్రక్షాళము చేయుచున్నాను. ఓ పశువా, నేను నీ నాలుకను ప్రక్షాళము చేయుచున్నాను. ఆ తర్వాత దాని ఛాతి మీద నీళ్లు పోసి, ఓ పశువా, నేను నీ శరీరమును ప్రక్షాళము చేయుచున్నాను. అట్లా ఈ మంత్రాలు కూడా ఉంటాయి అక్కడ 6వ అధ్యాయంలో. మంత్రాలు లాస్ట్ స్వాహా చేస్తారు. సరే నెక్స్ట్ వెళ్ళిపోదాం. రైట్, ఓకే.
ఫుల్ స్క్రీన్ పెట్టండి సార్. రైట్. ఓకే. తర్వాత అతడు అర్పించు అర్పణము ఏడో నంబర్ సార్. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలెను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు అంటే లేవీయులు, ఇక్కడ అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువు యొక్క కొవ్వును, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ గా, ఆ సమాధాన బలి పశువు యొక్క కొవ్వును ముడ్డి పూస మొదలుకొని కొవ్విన తోక అంతటిని, అంత్రములలోని కొవ్వును, అంత్రముల మీద కొవ్వును అంతటిని, 2 మూత్ర గ్రంథులను అంటే కిడ్నీస్ గురించి చెప్తున్నాడు, మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కల పైనున్న కొవ్వును, మూత్ర గ్రంథుల మీద ఉన్న కాలేజము అంటే లివర్, కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమ రూపమైనది. హోమం అని ఉందా సార్? హోమం ఉంది. హోమ రూపమైన ఆహారము. సో ఇక్కడ యజుర్వేదం మొత్తంలో హోమాలే కదా సార్ ఏం చేశారు. యజుర్వేదం నిజంగా యజుర్వేదం మొత్తం పరిశీలిస్తే ప్రేక్షకులారా, మీరు మరొకసారి ప్రేక్షకుల దగ్గరికి వస్తాను నేను. ప్రేక్షకులారా బాగా గమనించండి. మీరు శుక్ల యజుర్వేదం తీసి చదువుకుంటే మరి బాడీ పార్ట్స్ తీసి ఎలా యజ్ఞం చేశారు చాలా రోజుల నుంచి అండి. ఇప్పుడు కరుణాకర్ సుగుణ కానివ్వండి, చాలా మంది మన రాధా మనోహర్ దాస్ కానివ్వండి, వీరందరూ కూడా ఇదే అండి. యెహోవా దేవుడికి కొవ్వు పదార్థాలు కావాలి, యెహోవా దేవుడికి బాడీ పార్ట్స్ కావాలి, రుచిగల కిడ్నీ పార్ట్స్ కావాలి అని చాలా హేళన చేశారు. కానీ శుక్ల యజుర్వేదం చదువుకుంటే మీరు ఒకసారి ఈ దాశరథి గారిది శుక్ల యజుర్వేదం నెట్లో చూడండి, లేదంటే పుస్తకం తీసి కొనుక్కోండి. ఇది ఖచ్చితంగా మీరు చదవలసిన పుస్తకం. ఇందులో మ్యాక్సిమం ఏమిటి అవయవాలు ఎలా విడగొట్టాలి, అవయవాలు ఎలాగా అగ్నిలో వెయ్యాలి, ఏ దేవత ఏ దేవుడు ఆ పర్టికులర్ జంతువుని ఇస్తున్నాడు అనే పాయింట్స్ కూడా చక్కగా మొత్తం ఇందులో రాయబడ్డాయి. జాగ్రత్తగా కాపీ కొట్టారు. చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. రైట్, మనం కంటిన్యూ చేద్దాం సార్. అయితే ఇప్పుడు మనం ఇది సినిమా చూసాం కదా సార్, దేవరహస్యం. ఓకే, మనల్ని చూపించండి. అది వద్దులేండి, అది మనల్ని చూపించండి. ఓకే, దేవరహస్యం చూసారు కదా సార్. ఓకే, దేవరహస్యం ఆ షార్ట్ ఫిల్మ్ లో మన అహల్య గారు వాళ్ళ ఇంట్లో ఒక్కతే ఉన్నప్పుడు గౌతమ మహర్షి స్నానం చేసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి అక్కడ వీళ్ళిద్దరు ఆమెతో పాపం చేస్తాడు. పాపం చేసి మళ్ళీ బయటకు వస్తున్న ఆ సమయంలో ఈ గౌతమ మహర్షి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఇంద్రుడిని శపిస్తాడు. ఏమని శపిస్తాడు సార్? ఏమని శపిస్తాడంటే నీ దాన్ని ఏమంటారు, వృషణములు ఊడిపోవును గాక, ఊడిపోవును గాక అని శపిస్తాడు. సో వృషణములు ఆర్ నథింగ్ బట్ ద టెస్టికల్స్. ఆర్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ స్కాటమ్ ఆల్సో. స్కాటమ్ అంటారు, టెస్టికల్స్ అంటారు. సో అది వృషణములు ఊడిపోవును గాక, మనం అది ఏంటో అనేది మీరు ఆ మూవీలో కూడా చూసారు. అక్కడ దాకే మూవీ చూపించారు, ఎందుకంటే ఆ సందర్భం అక్కడ వరకే కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఇందాక లేవికాండం 3వ అధ్యాయంలో యెహోవా దేవుడు ఈ మూత్ర గ్రంథులు ఈ పప ఆ తర్వాత కాలేయము ఇలా తీయాలి, ఇలా చేయాలి అని చెప్తున్నాడు కదా. సో ఇంద్రుడికి వృషణాలు ఊడిపోయిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. ఓకే, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి వీక్షిస్తున్న వీక్షకులు, చాలా జాగ్రత్తగా మీరు గ్రహించాలి. ఇందులో చాలా డెప్త్ పాయింట్ ఉంటుంది ఇది. ఇది వాల్మీకి రామాయణం బాలకాండ 49వ సర్గ. 49వ సర్గ. ఈ 49వ సర్గలో ఇక్కడ ఏముంటదంటే మీరు ఒక్కసారి కర్సర్ చూపించండి ప్రజలకి. అండములు పడిపోవుటచే దిగులు చెందిన దేవేంద్రుడు అంటే ఇంద్రుడు అగ్ని మొదలగు దేవతలతోనూ ఋషి సంగమములతోనూ చారణులతోనూ మహాత్ముడైన గౌతమునకు కోపము కలిగించి అతనికి తపస్సునకు విఘ్నము చేయుట ద్వారా నేను దేవతా కార్యము సాధించితిని. కోపముతో నన్నతడు అండములు లేనివానిగా చేసి అహల్యను కూడా పరిత్యజించినాడు. ఈ విధంగా అతడు గొప్ప శాపమును ఇచ్చినట్లు చేసి
నేను అతని తపస్సును హరించి తిని, అంటే ఐ హావ్ డన్ అ ఫేవర్. ఆయన తపస్సును భంగం చేయడానికి వెళ్ళి వాళ్ళ భార్యను నేను రేప్ చేశాను, కానీ ఆయన నాకు వృషణాల్ని ఊడగొట్టాడు, కాబట్టి మీరే నాకు ఏదో ఒకటి చేయండి, నేను మీకోసమే ఆమెను రేప్ చేశాను కాబట్టి మీరే ఏదో ఒకటి చేయండి అని ఇంద్రుడు అడిగినప్పుడు వీళ్ళు ఏం చేశారో చూద్దాం సార్. అందువలన ఓ దేవత శ్రేష్ఠులారా, ఋషులారా, చరణులారా, మీరందరూ దేవకార్యం చేసిన నాకు మరలా అండమును వచ్చినట్టు చేయుడు అని పలికెను. ఆ తర్వాత ఏం చేశారు? అగ్ని మొదలైన దేవతలు ఇంద్రుని మాటలు విని మరుద్గణములతో కలిసి, అంటే మరుత్తులు ఉంటారు కదా సార్, ఈ మరుత్తులతోటి కలిసి పితృదేవతల వద్దకు వెళ్ళారంట. ఏది పిండాలు పెడతారు కదా సార్ ఆ టైంలో, పాత కాలంలో ఈ పిండాలు పెట్టే టైం అప్పుడు ఆ జంతు బలి ఇవ్వాల్సిందే పిండాల్లో, ఆత్మశాంతి కోసమే. పితృదేవతల దగ్గరకు వెళ్ళి యజ్ఞములో మీ భాగముగా మేషము లభించును, మీ భాగముగా మేషము లభించును, ఆ మేషమునకున్న అండములు తీసి వాటిని అండములు లేని దేవేంద్రునికి ఇవ్వండి అని వాళ్ళు సలహా ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మామూలుగా వేరే ఏదైనా యజ్ఞం, యాగం, ఈ గొర్రె, మేక లాంటివి ఏదైనా చేసినప్పుడు దాని వృషణాలు మాత్రమే కోసి ఇంద్రుడికి అర్పిస్తారనమాట. ఎందుకంటే ఆయనకి ఊడిపోయినాయి కదా. అవునండి. ఇక్కడ యెహోవా దేవుడు చెప్తున్నదేమో, ఆయన మీరు హేయమైన మీరు తినబాకండి, ఇవన్నీ దహన బలిలో ఇచ్చేసేయండి, మీరు మంచి ఫుడ్ ఫ్లెష్ మాత్రం తినండి అని చెప్పి అక్కడ యెహోవా దేవుడు చెప్తుంటే వీళ్ళకి ఈ కాన్సెప్ట్ అర్థం కాక ఒక పిట్ట కథ అహల్య తోటి అది రాసి, సార్ యజ్ఞములో మీ భాగముగా మేషము లభించును, ఆ మేషమునకున్న అండములు తీసి వాటిని అండములు లేని దేవేంద్రునకు ఇవ్వండి, అండములు తీసివేసినను మేషము మీకు చాలా సంతోషం ఇవ్వగలదు, మీకు అట్టి, అంటే గొర్రె గాని మేకని గాని కోసినప్పుడు ఆ అండములు ఏవైతే ఉన్నాయో అవి తీసి అగ్నిలో వేసేయండి, ఇంద్రుడు తీసేసుకుంటాడు, ఇక మీరు తినడానికి అండములు లేవు అని మీరు బాధపడద్దు, అది లేకపోయినా కూడా మామూలు ఏమైనా తిన్నా కూడా మీకు సంతోషం కలుగుతుంది అని చెప్తున్నారు సార్. అంటే ఇక్కడ కాపీ పేస్ట్ సరిగ్గా చేసుకోవటం కూడా రాలేదు, చూసి రాయటం కూడా రాలేదు వీళ్ళకి. చూసి రాసుకోవటం కూడా సరిగ్గా రాలా. దానికి ఒక కథ, అశ్లీలమైన కథ ఒకటి అంటించి ఇంద్రుడి కథ ఒకటి పెట్టి మళ్ళీ ఇవన్నీ పెట్టుకున్నారు. సో వీక్షకులకి మీకు ఏం అర్థం అవుతుంది ఏంటి, మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పినా ఇంకా కొంచెం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మేము చేయగలము. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటంటే, బైబిల్ గ్రంథంలో చెప్పినట్టు, అంటే లేవి కాండంలో చెప్పినట్టు, లేవి కాండంలో దీపం పెట్టమన్నాడు దేవుడు సార్. అంటే 7 ఉంటాయి కదండి, 7 ఉంటాయి కదా. అవును, దీపస్తంభం ఉంటది మనకి, రైట్. అది దీపస్తంభంతో దీపం పెట్టమన్నాడు. మరి వీళ్ళ ఆరాధనలో దీపం పెడతారా? ఎస్. మరి యెహోవా దేవుడు నిబంధన మందసం దగ్గర సాంబ్రాణితో ధూపం ఏమన్నాడు, వీళ్ళు ధూపం వేస్తారా? చేస్తారు. కర్పూరంతో చేస్తారు. యెహోవా దేవుడు నైవేద్యం పెట్టమన్నాడు, మరి వీళ్ళు నైవేద్యం పెడుతున్నారా బలిపీఠం మీద? పెడుతున్నారు. మరి వీళ్ళు దహన బలులు, యజ్ఞ యాగాదులలో హోమం చేసి వేస్తున్నారా? ఇప్పటికి చాలా ప్లేసుల్లో వేస్తున్నారు. పాప పరిహారార్థ బలి అనేది నేను మీకు ఇందాక దేవి భాగవతంలో చూపించాను, లేవి కాండంలో కూడా చూపించాను. సో పాప పరిహారార్థ బలి ఇచ్చి మళ్ళీ వపని వాసన కూడా చూసాడు దశరథుడు, అది కూడా చూపించాను నేను మీకు. అవును. సో ఈ సమాధాన బలి అనేది కూడా బైబిల్ నుంచి తీయబడిందే. మందిర నిర్మాణ శైలి నిర్గమకాండం 40వ అధ్యాయం ఉంటది, ఇది కూడా కాపీ కొట్టిందే, మొత్తం కాపీ కొట్టింది, రైట్. వపను వాసన చూచుట, ఇది కూడా కాపీ కొట్టిందే. ఇప్పుడు కాపీ పేస్ట్ మతం అంటే ఏంటో సార్ జాన్ కోయ గారు మనల్ని చూపించి మీరు ఒక్క నిమిషం చెప్తే మళ్ళీ ముందుకెళ్దాం. ఎస్ అండి, 100% జాగ్రత్తగా బైబిల్ నుంచి కాపీ కొట్టారండి. చాలా మంది బైబిల్ నుంచి కాపీ కొట్టాలండి. ఇటు సైంటిస్ట్ అయినా, ఇది ఏ ఇష్ట అయినా సరే, ఆ వ్యక్తి ఏ ఇష్ట అయినా సరే ఖచ్చితంగా బైబిల్ నుంచి అన్ని రావాలి. మెడిసిన్ దగ్గర నుంచి, సైన్స్ దగ్గర నుంచి, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాల దగ్గర నుంచి, ప్లాంట్స్కి సంబంధించిన విషయాల దగ్గర నుంచి, జువాలజీ, బయాలజీ,
కెమిస్ట్రీ, ఏదైనా సరే బైబిలే బేస్. అలాగే ఏ పుస్తకం ప్రపంచంలో రాయబడినా బైబిలే బేస్. అంటే అక్కడి నుంచే కాపీ కొట్టాలి అందరూ ఎవరైనా సరే. అటువంటి జ్ఞాన గ్రంథం బైబిల్ గ్రంథం అండి. చెప్పండి, సకల శాస్త్రాలను టోటల్గా అధిగమించింది అనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు దానియేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది సకల శాస్త్రాల్లో ప్రావీణ్యుడు అనే పదం. మీకు అర్థమైందండి? క్రైస్తవుడు సకల శాస్త్రాలలో ప్రావీణ్యుడు. ఎందుకంటే మనం ఆల్రెడీ బైబిల్ చదివేసుకుంటున్నాం. బైబిల్లో ఉన్న ప్రతిదీ సైన్స్కి దగ్గరగా కనబడుతుంటుంది మనకి. విత్ కార్బన్ డేటింగ్. విచిత్రం ఏంటంటే విత్ కార్బన్ డేటింగ్. వీళ్ళకి ఎన్ని ప్రూఫ్స్ పెట్టినా సరే వీళ్ళు మిత్ అన్నాం మా భయం పడుతుంది సార్ వీళ్ళకి. ఏంటంటే అసలు మిత్ అనే పదం ఎందుకు వాడుతున్నారంటే వీళ్ళు, ముఖ్యంగా భాస్కర్ రాజు గారు, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన చిన్న ఉన్నారులేండి కొన్ని చాలా మంది తలపాగాలు వేసుకొని వచ్చేస్తున్నారు, చాలా మంది లైన్ కట్టుకొని వచ్చేస్తున్నారు. ఆ తర్వాత ముదిగొండ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. వీళ్ళందరికీ ఒక భయం పుట్టిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా క్రైస్తవులు వదలరు, అసలు సువార్తలో శుభ్రంగా వేస్తారు వీళ్ళు, ఇక వీళ్ళకి జవాబు చెప్పే పరిస్థితి ఉండదుగా ఫ్యూచర్లో, ఇంకా చాలా దెబ్బైపోతాం మనం, అసలు టోటల్గా ఫెయిల్ అయిపోతాం అని ఒక భయం అనేది కలిగిస్తుంది సార్. సో కలగడంతో వీళ్ళు ఏమని స్టార్ట్ చేశారంటే కొత్తగా ఒక స్లోగన్ స్టార్ట్ చేశారు, మిత్ అనే స్లోగన్ స్టార్ట్ చేశారు. అంటే అమాయకమైన ప్రజలు ఉంటారు కదా సార్, వాళ్ళకి తెలీదు, అందరినీ మోసం చేయడానికి మిత్ అనే పదం వాడి యేసుక్రీస్తు లేడని, బైబిల్ అనేది కల్పితమని వీళ్ళు ఏదో చెప్పుకొని వస్తున్నారు. కానీ సత్యాన్ని ఎలా వీళ్ళు కాదనగలరు? సత్యం ఒక అగ్ని లాంటిది ఏమంటే ప్రపంచాన్ని దహిస్తుంది కానీ తప్ప అది దహింపబడదు. అసలు ధర్మరక్షణ క్రైస్తవులకి అవసరమా? నా పాయింట్స్ ఒకటి మంచి పాయింట్ ఉంటుంది ఏంటంటే, అసలు మనకి ధర్మరక్షణ అవసరం అండి? వీళ్ళు ధర్మరక్షణ అనే పదం ఎందుకు వాడుతున్నారండి? అసలు ఎందుకంత భయం అంటున్నాను. అది నిజమైతే ఎందుకు రక్షించుకోవాలి మీరు? ఏమండి, మన నిజం కనుక మేము రక్షించుకోగలం, దేవుడే రక్షిస్తాడు. గమనించాలి. బైబిల్లో అపోస్తుల కాలంలో ఒక పాయింట్ ఉంది, మనిషి నుంచి వస్తే అది పోద్దట. కానీ ఎవరో గమలీలు చెప్తారండి, గమాలీలు ఉంటారు, ఒక ఆయన ఉంటారు. ఈ పౌలు ఈ పేతురు గారు, యోహాన్ గారు సువార్త చెప్పినప్పుడు ఒక మాట అంటాడు ఆయన, ఏంటంటే ఒక మనిషి నుంచి వస్తే కనుక, ఒక ఉద్యమం వస్తే కనుక అది మనిషితో ఎండ్ అయిపోద్ది. కానీ ఈ ఉద్యమం దేవుడి నుంచి వచ్చింది. ఇది దేవుడి నుంచి వచ్చే దాన్ని ఎవరు ఎండ చేయగలరండి? గమనించాలి, చేయలేరు. ఎందుకంటే ఇది ఇంపాసిబుల్. ఎందుకంటే దీనికి ధర్మరక్షణ అవసరం లేదు, ఏమో అవసరం లేదు, జస్ట్ సువార్త ప్రకటన ఉంటే చాలు మాకు. గమనించాలి. సరే, ముందుకు వెళ్తాం సార్. ఇంకా ఓకే, ఇర్మియా గ్రంథం. క్రైస్తవులు నేటికి జంతు బలులు ఇస్తారా సార్? క్రైస్తవులు జంతు బళ్ళు కాదు, ఏ బళ్ళు కూడా ఎవరు ప్రస్తుతానికి. ఎందుకంటే ఆరాధన శైలిని మార్చేశాడు దేవుడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఈ భూమి మీద మానవ శరీరంలో జన్మించక ముందే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ప్రతి వాడు తన దోషము చేతనే మృతి నొందును. ఎట్లా అంటే ఎట్లా మృతి నొందుడు? దోషం అంటే పాపం వల్లే వాడి మృతి నొందుడు. ఎవడు ద్రాక్ష కాయలు అంటే ద్రాక్ష పండు అన్నట్లే ఇక్కడ కాయ అంటున్నాడు దేవుడు. కాయలు రైట్. ఎవడు ద్రాక్ష కాయలు తినో వాడి పళ్ళే పులియును. అంటే ఎవడు పాపం చేస్తాడో వాడే ఆత్మ సంబంధించిన విషయమై మృతి నొందుతాడు. ఓకే. ఇప్పుడు 31 ఇది ఇంపార్టెంట్. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఏమంటే ఏం నిబంధన సార్? కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని చెప్తున్నాడు. ఇది ఎలాంటిది ఏంటి స్పెసిఫికేషన్స్ కూడా చెప్తున్నాడు సార్ ఇక్కడ దేవుడు 32లో. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇప్పుడు దాకా నేను హిస్టరీ చూపించాను కదా సార్, అలాంటిది కాదు. అలాంటి ఆలయాలు ఉండవు. ఎప్పుడైతే గల్ఫ్ ఆఫ్ అకాబా దగ్గర నువేబా బీచ్ దాటి వీళ్ళు వచ్చారో కానాను దేశాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు, ఆ టైంలో ఎలాంటి నిబంధనలు ఇచ్చానో ఇది అలాంటిది కాదు అని దేవుడు చెప్తున్నాడు సార్. నేను వారి పెనిమిటినై అయినను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దాకా చాలు. ఓకే, రైట్ సార్. కొత్త నిబంధనను ఇస్తా అన్నాడు.
మరి కొత్త నిబంధన ఇచ్చాడా లేదా అనేది నెక్స్ట్ దాంట్లో చూద్దాం సార్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం దగ్గర నుంచి చూస్తే, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని వారిని ఆశీర్వదించి దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పాను. ఎందుకు పాత నిబంధన కాలంలో గొర్రెని లేకపోతే ఒక ఎద్దుని లేకపోతే మేకని వీళ్ళు బలులు ఇచ్చేవాళ్ళు. ఆ మాంసమును తినేవాళ్ళు. యెహోవాతో బల్లని మేము పాలు పంచుకున్నాము, యెహోవా దేవుడితో బల్లలో పాలు పంపులు పొందాము అని వాళ్ళు తృప్తి పడుతుండేవారు. అది పాత నిబంధన. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారు భోజనము చేయకుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అనెను. అంటే ఇది ఆత్మకు సంబంధించింది సార్. రైట్ సార్. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ తాగుడి. 28 ఇది నా రక్తము. ఇస్తున్నదేమో గ్రేప్ జ్యూస్. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన. 1 అని ఉంది చూడండి. రక్తము 1 అంటే ఫుట్ నోట్. అది ఫుట్ నోట్ లో ఏముంటదంటే కొత్త నిబంధన అని ఉంటది. రైట్ సార్. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న కొత్త నిబంధన రక్తము అని చదవాలి, మనం అర్థం చేసుకోవాలి. సో యేసు ప్రభుకి ముందే తెలుసు ఆయన చనిపోతాడు, మన పాపాల కోసమై ఆయన రక్తాన్ని చిందిస్తాడు అని. సో కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు గొర్రెని గాని, ఎద్దుని గాని, లేకపోతే మేకని గాని, పువ్వని గాని, పావురాన్ని గాని బలి ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే ఆయనే ఒక బలి పశువుగా, అంటే ఆయనే ఒక బలి ఇవ్వబడిన ఒక గొర్రెగా ఆయన గారు. చూడండి సార్, ఒక ఫోటో పెట్టాను చూడండి సార్, నెక్స్ట్ దాంట్లో చూడండి. ఇది కొత్త నిబంధన. ఇది బలు ఆగిపోయి, ఈ బలితో మొత్తం బలి అయిపోయింది. రైట్ సార్. నెక్స్ట్ బలులు ఆగిపోయినాయి. రైట్. ఇప్పుడు యేసు ప్రభు శరీరానికి సాదృశ్యమైనది రొట్టె, ద్రాక్ష రసం. ఆయన రక్తానికి సాదృశ్యమైనది ద్రాక్ష రసం. ఓకే. నెక్స్ట్ సార్. యేసు ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసం కూడా కాపీ పేస్ట్ చేశారా? ఇది ప్రశ్న. మంచి, ఇది $100 ప్రశ్న అనుకుంటున్నాను నేను. అది $100 ప్రశ్న అంటారు. చేశారని నేను అనుకుంటున్నానండి. చేశారని మీరు అనుకుంటున్నారా? ఇన్ని చేసినా అది కూడా చేయరా? సరే, అయితే నెక్స్ట్ స్లైడ్ చూపించండి. ఏంటి సార్ ఇది? ఇది కొబ్బరి ట్యాంక్ అండి. ఇది టెంకాయ నీళ్లు, 2 టెంకాయ చిప్పలు ఉన్నాయి, లోపల అది కొబ్బరి ఉంది. ఓకే. అయితే ఏందంట, ఇప్పుడు మాకు ఇప్పుడు రొట్టె ద్రాక్ష రసానికి, కొబ్బరికి ఈ టెంకాయ నీళ్ళకి ఏంటి సంబంధం అని అంటారా? అది కూడా చూపిస్తాను. నెక్స్ట్. ఓకే. ఆది శంకరాచార్య. ఓకే. ఈ ఆది శంకరాచార్యుల వారు హీఈస్ అ రిఫార్మర్. హీఈస్ అ హిందూ రిఫార్మర్. అట్ ద సేమ్ టైం హీ వాస్ అ బ్రాహ్మణ్. హిందూ రిఫార్మర్ అని చాలా విషయాలు మార్చాడు ఆయన. అవును. చాలా మంది మేధావులు ఏమంటారంటే భగవద్గీత కూడా రాసింది ఈ ఆది శంకరాచార్యుల వారే అంటారు. చాలా పుస్తకాలు కూడా నేను చదివానండి. భగవద్గీత ఈయనే తీసుకొచ్చారని చెప్పి చాలా పుస్తకాలు కూడా నేను చదివాను. రైట్. సో ఇక్కడ ఏమైందంటే, ఆ టైం కల్లా ఇండియాలో బౌద్ధిజం ఇంకా ఈ చార్వాకులు అంటారు చూడండి, చార్వాక మహత్యం, చారువాక నాస్తికవాదం, బౌద్ధం ఎక్కువ ఉండేది. వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి, ఎందుకంటే వీళ్ళు మనకి శుక్ల యజుర్వేదం మరియు కృష్ణ యజుర్వేదం, బ్లాక్ అండ్ వైట్ యజుర్వేదం ప్రకారం రకరకాల జంతు బలులు, నరబలులు, మళ్ళీ అశ్వమేధం యాగంలో ఉన్న గుర్రం బలులు, లేకపోతే ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళు చాలా ప్రొటెస్ట్ చేశారనమాట. ఎలా అంటే, మీరు జీవహింస చేస్తున్నారు అని ప్రొటెస్ట్ చేసిన ఆ టైంలో ఆదిశంకర
A spiritual guru par excellence was instrumental in ensuring that his undesirable practice of narabali and animal sacrifice was discontinued. 8వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరాచార్యుల వారు ఏం చేశారంటే ఈ నరబలులు, ఈ జంతు బలులు వీటిని ఆపేయాలి, ఇమ్మీడియట్ గా ఆపేయాలి అని చెప్పి ఒక రిఫార్మ్స్ తెచ్చారు సార్ ఆయన. Was discontinued at many spiritual centers. He denounced the practice as having no spiritual sanction whatsoever. ఇలా మనం జీవహింస చేసినంత మాత్రాన మనకి వచ్చేది ఏం లేదు, ఒదిగేది ఏం లేదు అని ఆయన చెప్పి sanction whatsoever. The coconut, ఇక్కడ నుంచి సార్ ఇంపార్టెంట్, the coconut was chosen as a suitable substitute by people who did not want to give up the practice of bali. ఎవరైతే ఈ బలులు ఇచ్చే ఈ ప్రాక్టీస్ నుంచి బయటకు రాలేకపోతున్నారో వాళ్ళ కోసం ఈ కొబ్బరికాయ అనేది ఇన్వెంట్ చేయడం జరిగిందంట. ఈ పద్ధతిని, ఈ కొబ్బరికాయ కొడితే బలిచ్చినట్లు లెక్క, అది పాయింట్. అంటే కొబ్బరి పీచు ఏమో బయట ఉన్న ఈ పొత్తు ఉంటుంది కదా సార్, అవును అవును, దానికి సాదృశ్యం. ఈ కొబ్బరి టెంకాయ ఏమో చర్మానికి సాదృశ్యం, లోపల ఉన్న కొబ్బరి ఏమో మాంసానికి సాదృశ్యం, కొబ్బరి నీళ్లు రక్తానికి సాదృశ్యం. చాలా క్లియర్ గా కనబడుతుందండి. ద కోకోనట్ రిజెంబుల్ ద హ్యూమన్ హెడ్ ఇన్ మెనీ వేస్. నెక్స్ట్, why was the coconut chosen? Sir, why was the coconut chosen? Second paragraph. Coconut ఎందుకు చూస్ చేసుకున్నారు? The coconut resembles the human head in many ways. ఈ మానవుడి తలకాయని అది రిప్రజెంట్ చేస్తుంది. The coir outside అంటే పీచు పదార్థం, the coir outside resembles the human tuft of hair and hard nut as skull అంటే పుర్రె, అది ఏదైతే గట్టి డొప్ప ఉంటుందో అది. The water inside the blood and the kernel is akin to the mental space. Another interpretation, ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే equated the outer shell of the human being, gross physical body and the kernel to the subtle body. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మొత్తానికైతే నరబలి కానీ జంతు బలి కానీ ఏదైనా ఇవన్నీ ఈ కొబ్బరికాయతో వీళ్ళు సబ్స్టిట్యూట్ గా చేశారు అని చెప్తున్నారు. మార్చేసుకున్నారు అనమాట. అంటే జనాల దగ్గర మంచి పేరు సంపాదించుకోవడం కోసం ఇలా చేశారు, అది అనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి నేను సార్ మనల్ని చూపించండి సార్. నేను ఒకసారి నేను కాన్పూర్ లో పోస్టింగ్ ఉన్నాను. కాన్పూర్ లో పెద్దగా ఇవన్నీ ఏం తెలియదు అసలు ఆ టైం. అప్పుడు నేను ఏదో డ్యూటీకి వెళ్తా వస్తా ఉండేవాడిని. మా ఇంటి ఎదురు వాళ్ళు ఒకసారి సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు ఇట్లానే కొన్ని కొబ్బరికాయలు తీసుకొచ్చారు. దాని పీచు తీసి ఒక పిలకలాగా అట్లా ఉంది దాన్ని అది ఇట్లా పెట్టారు. వాళ్ళు మంత్రాలు చదువుతున్నా, నాకేం తెలియదు, ఊరికి అలా కూర్చొని చూస్తున్నాను. మంత్రాలు చదువుతూ ఒక టైం వచ్చింది. ఆ టైం వచ్చినాక ఆ కొబ్బరికాయ ఒకటో రెండో కొబ్బరికాయలు, ఐ డోంట్ రిమెంబర్, లేదు 3 అనుకుంటా, ఆ వాటిని తీసుకెళ్లి హోమంలో వేసేసారు. కొబ్బరికాయలు తీసుకెళ్లి హోమంలో వేసారు, రైట్, ఓకే, మంటలో వేసేసారు. ఆ కొబ్బరికాయ ఉన్నట్టుగా ఇక కొబ్బరికాయ అంతా అది కాలుతూ 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 అట్లా ఉంది. అది కాలేంతసేపు వీళ్ళు యజ్ఞం చేస్తూ ఉన్నారు, నెయ్యి పోస్తూ ఉన్నారు దాని మీద. సో అట్లా ఇప్పుడు తర్వాత అంటే ఆఫ్టర్ 10 years, ఇప్పుడు ఇది నేను చూసి 10 ఏళ్ళు అయిపోయింది. ఆఫ్టర్ 10 years నేను ఈ శుక్ల యజుర్వేదం చదువుతుంటే ఇందులోనే ఆలోచన అమృతం అని మనకు అక్కడక్కడ పాయింట్స్ రాస్తుంటారు దాశరథ రంగాచార్యులు వారు. ఈ ఆలోచన అమృతంలో క్లియర్ గా రాస్తారు ఆయన. కొబ్బరి శరీరానికి సాదృశ్యం అంటే కొబ్బరికాయ, దాని బయట పీచు ఈ బొచ్చుకు సాదృశ్యం, మళ్ళీ లోపల ఉన్న కొబ్బరి మాంసానికి సాదృశ్యం, కొబ్బరి నీళ్లు రక్తానికి సాదృశ్యంగా చేయబడింది అని దాశరథి రంగాచార్యుల వారు ఆయన ఒపీనియన్ ఆలోచన అమృతంలో కూడా రాయడం జరిగింది. ఇది చదివిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఆ టైంలో నేను వీళ్ళు సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇందుకు ఆ కొబ్బరికాయని లోపల పడేశారు అనుకున్నాను. ఓకే, అంటే దాని యజ్ఞాన్ని ఈ విధంగా మార్చుకున్నారు, అది కూడా కాపీ పేస్ట్ చేసి. అవును సార్, అంటే చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ప్రేక్షకులు కూడా చాలా మందికి అర్థమైంది. ప్రేక్షకులందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ వీడియోని అనేకులకి షేర్ చేయండి. మాక్సిమం అందరికీ చేరటానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే కాపీ పేస్ట్ క్రైస్తవ్యాన్ని కాపీ పేస్ట్ మతం అంటున్నారో వాళ్ళందరికీ వర్తించే వీడియో ఇది, వాళ్ళందరికీ వర్తించే వీడియో. మాది చాలా పాతది, చాలా సనాతనమైనది, లేకపోతే మాది అసలు ఎప్పటి నుంచో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నది అని అనుకుంటుంటారు. వాళ్ళకి కూడా కొంచెం షేర్ చేయండి ప్లీజ్.
షేర్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. ఓకేనండి బ్రదర్. అది ఆల్రెడీ గంటన్నర దాటింది. చక్కటి వివరణ, ప్రేక్షకులు అందరూ కూడా చాలా చక్కగా మరి ఓపికతో విన్నారు. గంటన్నర కూడా చక్కగా ఓపికతో మాతో ఉన్నారు. దానికి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. వండర్ఫుల్ టాపిక్ అండి ఈరోజు టాపిక్ వండర్ఫుల్ టాపిక్. ఏది కాపీ పేస్ట్ మొత్తం అనేది ఈరోజు తేలిపోయింది, బట్టబయలు అయిపోయింది. కాదు అనుకున్న వారు నిరూపించండి. కార్బన్ డేటింగ్తో సహా మాకు నిరూపించండి. వేదాలు మరి సనాతనమైనవి, సనాతన ధర్మము అని నిరూపించుకోండి. ప్రపంచానికి మూల గ్రంథం, ప్రపంచాల ప్రతి నాలెడ్జ్కి, ప్రతి జ్ఞానానికి మూలాధారం బైబిల్ గ్రంథం. అది మాత్రమే సనాతనము. అది గమనించాలి, ప్రేక్షకులందరూ గమనించాలి. బైబిల్ నుంచి ఏదైనా కాపీ పేస్ట్ జరగాలి తప్ప బైబిల్ ఈజ్ నాట్ ఏ కాపీ పేస్ట్ బుక్ అని మరొకసారి చెబుతూ ఇక్కడతో ఈ ప్రోగ్రామ్ని ముగిస్తూ ఉన్నాను. ఈ మంచి చర్చలో పాల్గొన్నందుకు అనిల్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకులందరూ దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి, అనేకులకి జ్ఞానాన్ని తెలియజేయండి. హేతు ప్రతి ఒక్కరికి సాత్వికంతో సమాధానం చెప్పి మరి క్రీస్తు స్థాపించండి, వాక్యాన్ని స్థాపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. రైట్ సార్.